ప్రార్థన చేసుకొని దేవుని యొక్క అమూల్యమైన సంగతులు మనం బైబిల్ నుంచి దాన్ని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో కాపాడి మీ అమూల్యమైన సంగతులను తండ్రి మేము ధ్యానించి మా జీవితాలను మేము మార్చుకుంటూ నాశనమైపోతున్న మీ బిడ్డలందరూ తండ్రి మరి సాతానుకు చిక్కకుండా మీ సన్నిధికి తీసుకొచ్చేటటువంటి బిడ్డలుగా తండ్రి మరి మీ చక్కని సమయంలో తండ్రి మీ అమూల్యమైన మాటలు తండ్రి మాకు వినిపిస్తున్నందుకు తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలు ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరి నా తోటి దైవ సేవకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటివరకు కూడా మరి అన్నయ్య గారి ద్వారా మంచి సంగతులు మనం బైబిల్లో నుంచి ధ్యానించాం. ప్రియులరా, బైబిల్ దైవ గ్రంథం అండి. మనందరికీ బాగా తెలుసు, దేవుడు రాయించినటువంటి పరిశుద్ధమైన గ్రంథము. ప్రపంచంలోని ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కానీ ఏ గ్రంథానికి కూడా పెట్టబడని పేరు ఈ గ్రంథానికి పెట్టబడిందండి. మీ బైబిల్ పైన ఏమి రాసిందో ఒక్కసారి చూడండి. పరిశుద్ధ గ్రంథము అని రాయబడిందండి. పరిశుద్ధ గ్రంథము. ఆ పరిశుద్ధుడు దేవుడు, పాపం లేనివాడు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? వెరీ గుడ్. పరిశుద్ధుడైన దేవుడు తన బిడ్డల కోసం రాయించినటువంటి మాటలు ఇందులో రాయబడ్డాయి కనుక ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథము. పరిశుద్ధుడైన దేవుని మాటలు ఈ భూమి మీద లిఖితపూర్వకంగా రాయటానికి సిద్ధపడినప్పుడు దేవుడు కొన్ని జాగ్రత్తలు రాయించారండి. లిఖితపూర్వకంగా దేవుని మాటలు గ్రంథస్థం చేయబడటానికి మన మధ్యకు ఇస్తూ ఇప్పటికిప్పుడేదో చెప్పిన మాట కాదు ఇది. కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వం ఆయన చెప్పిన జాగ్రత్తలు ఒక్కసారి చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలోని 4వ అధ్యాయము 2వ వచనం చూడండి ప్రియమైన వారలారా. 2వ వచనం, 4వ అధ్యాయము 2వ వచనం. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో. ఆ పాయింట్ బాగా అర్థం చేసుకోవాలండి. దేవుని మాట గురించి చెబుతున్నటువంటి మాట ఇది. ఏమంటున్నారండి? నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు. ఈ మాట ఎప్పుడు చెప్పబడిందండి? ఇది ఏదో 100 సంవత్సరాల క్రితమో లేకపోతే ఈ మధ్య చెప్పినటువంటి మాట కాదు. ఇది కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వం ఈ పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యం సంపూర్ణంగా మనకు లిఖితపూర్వకంగా రాకమునుపే అసంపూర్ణంగా వచ్చినా, కొంతవరకు వచ్చినా, ఆ కొంతవరకు ఇవ్వబడిన ఆ మాటల గురించే దేవుడు ఇంత జాగ్రత్త చెబుతున్నారంటే ప్రియమైన వారలారా, ఇది ఎంత విలువైన మాటలో బాగా ఆలోచించాలండి. ఏమంటున్నారు? వాటితో, ఆ మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. అంటే ఉన్నవి ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి, ఉన్నవి ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి, ఉన్నవి ఉన్నట్టుగా ఎదుటి వారికి బోధించాలి. ప్రియమైన వారలారా, బైబుల్ అనేది 10 మంది చదివితే 10 మందికి 10 రకాలుగా అర్థమైతే నీకంటే నాకు గొప్పగా అర్థమైంది, నాకంటే నీకు గొప్పగా అర్థమైందని మనకు మనం సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే కుదరదు. ఇక్కడ ఆయనకి ఏం అర్థమైంది, ఆయన ఎలాంటి ఉద్దేశంతో రాయించారనేది ఈ 10 మంది పాటుపడాలి. ఆయన ఏ ఉద్దేశాలతో ఈ మాటలు రాయించారో ఆ ఉద్దేశం ఎరగటం కోసం 10 మంది పరిశోధన ఉండాలే తప్ప నాకొకటి అర్థమైందని నేను, నీకొకటి అర్థమైందని నువ్వు, మనం ఇలా చెప్పుకుంటూ ఉంటే మనకు అలాంటప్పుడు ఈ గ్రంథం ఎందుకండి చెప్పండి. కనుక దేవుని మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన వారలారా. సామెతల గ్రంథం 30వ అధ్యాయం, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం చూడండి.
సామెతల గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దిస్తాడు అని అంటున్నారండి. ఆయన మాటలతో దేనితో కూడా నువ్వేమీ కలపొద్దు, ఆయన నిన్ను గద్దిస్తాడు. అప్పుడు నీవు అబద్ధికుడు వగుదువు, అబద్ధికులైపోతారు. ఏమండి, బాగా అర్థం చేసుకోవాలండి. ఎందుకు ఈ మాటలు రాయించారంటారమ్మా? ఎందుకు ఈ మాటలు రాయించారు? దీని వెనక దేవుని మనసు ఏందో అర్థం చేసుకోవాలి. దేవుడు ఇన్ని జాగ్రత్తలు రాయించి గ్రంథస్థం అంతా చేయించి ఆయన మాటలు మొత్తం సంపూర్ణమైన తర్వాత ఈ గ్రంథానికి సీల్ వేశారు. ఇంకెవ్వడికి కూడా ప్రత్యేకంగా ఒకరికి దర్శనాలు కలిగించి అతనికి ఇలా బోధించాను, అతనికి ఇలా చెప్పాను అని దేవుడు ప్రపంచంలో ఉన్న ఏకైక చట్టం దేవుని గ్రంథం, దేవుని చట్టం. ఇది అమెండ్మెంట్స్ ఏమీ ఉండవు, ఇందులో సవరణలు ఏమీ ఉండవు. ఒక్కసారి ముద్ర చేయబడింది, దీన్ని మార్చే హక్కు ఎవరికీ లేదు. భారత రాజ్యాంగం ఉందండి, ఎన్ని సవరణలు చేస్తూ ఉన్నారు? అమెరికా రాజ్యాంగం ఉందండి, ఎన్ని సవరణలు చేస్తున్నారు? బైబిల్ ఎప్పుడైనా సవరణ చేయబడిందా? మీరు చెప్పండి, ఎప్పుడైనా సవరణ చేయబడిందా? అయ్యో దేవుడు ఇక్కడ తప్పు రాశాడు, మరలా ఒక ప్రవక్తను దించి ఈ గ్రంథంలో ఈ మాట తప్పు, మరొక మాట అని ఎప్పుడన్నా రాయబడిందా? దీనికి ముద్ర వేసిన తరువాత దీన్ని సవరణలు చేయనటువంటి మహా గొప్ప చట్టం దేవుని గొప్ప చట్టం. దీన్ని పూర్తి చేస్తూ ఆయన అంటున్నారండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, మీ అందరికీ తెలిసినటువంటి మాట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18-19 వచనాలు చూద్దాం ప్రియమైన వారలారా. 18-19 వచనాలు బాగా అర్థం చేసుకోవాలి. ఇది ముగించేస్తున్నారండి. ఇక ఈ గ్రంథాన్ని ముగించేస్తూ ఇప్పటికి ఇందులో రాయబడిన సంగతులు పూర్తి చేయబడ్డాయి అని ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చున్నది ఏమనగా, ఎవడైనను వయసుతో పని లేదండి. అర్థమవుతుందా? డబ్బుతో పని లేదండి, పేరుతో పని లేదండి. ఎవడైనా సరే, వాడు పేదవాడా, ధనికుడా, ముసలివాడా, పిల్లవాడా, ఎవరైనా సరే, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల, ఇంతకుముందు కలపొద్దు అని అన్నాడు, కలిపితే నువ్వు అబద్ధికుడు అయిపోతావు అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికినే దేవుని మాటలో తీవ్రత పెరుగుతూ ఉందండి. ఇందులో కలిపితే ఏమైతే ఎదుటోళ్ళు చప్పట్లు కొడతారు అని అంటారా? ఎదుటోళ్ళు చప్పట్లు కొడతారు, కొట్టడానికి చప్పట్లు కొడతారు, బాగానే ఉంది. కానీ చెప్పేవాడికి ఒకటి ఉందండి, అది గుర్తుపెట్టుకోవాలంటున్నారు దేవుడు. వీటితో ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు, ఒక తెగులు, భయంకరమైన తెగులు ఉంది బైబిల్లో. ఏంటా తెగులు? నిత్యాగ్నిగుండం, నిత్య నాశనం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అందులో పడిపోయే అవకాశం ఉంటుందా? ఉండదండి. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన వారలారా. ఇంకేమంటారు? రాయబడిన తెగులు దేవుడు వానికి కలుగజేయును, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను. అంటే మీకు ఏమర్థమైంది? అంటే ఏమర్థమైంది లాస్ట్ మాట? పరిశుద్ధ పట్టణంలో అడుగు పెట్టేనంటే అర్థం ఏంటది? నిత్యాగ్నిగుండానికి పోతావు, జాగ్రత్త అని అర్థం అండి. బాగా ఆలోచిస్తాం ప్రియమైన వారిలో. ఇప్పుడు ఇన్ని జాగ్రత్తలు మనసులో పెట్టుకొని ఒక్కొక్కటి చదువుదామండి. ఇన్ని జాగ్రత్తలు, ఈ వాక్యం తప్పు చదివితే చదివేవాడికి చెప్పేవాడికి ఇద్దరికి మూడిందన్నమాట. అంతేనా? ఎక్కడికి పోతాం? మనుషులు ఇక్కడ మంచి అనుకున్నా చెడు అనుకున్నా పర్వాలేదమ్మా, వీళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ మనం ఆలోచించే మాట ఆయన తలంపులోనిది అనేది మాత్రం ఆయన దృష్టికి మనం దోషం చేసేవారిగా ఉండకూడదు. ఎందుకంటే అత్యంత ప్రమాదం అక్కడి నుండి రాబోతుంది కాబట్టి. కనుక ప్రియమైన వారలారా, చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. పౌలు గారి శరీరంలోని ముళ్ళు పాపమా, రోగమా, మరొకట? ఏమంటే పౌలు గారి శరీరంలో ముళ్ళు పాపమా, రోగమా, లేకపోతే మరొకట? చాలా జాగ్రత్తగా ఆలోచిద్దండి. ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. ఇందులో రాయబడినటువంటి ఈ సందర్భాన్ని మనం అపార్థం చేసుకున్నా, దీన్ని ఒకవేళ దీనితో కలిపి చెరిపితే అనేకుల విశ్వాసం
ఈ అంశంతో ముడిపడి ఉన్నది అన్న సంగతి జాగ్రత్తగా పెట్టుకొని మన ప్రయాస అంతా కూడా ఒక విశ్వాసిని, బాగా అర్థం చేసుకుంటున్నారు కదా, మన ప్రయాస అంతా ఒక విశ్వాసిని దేవుని దగ్గరకు తెచ్చే విధంగా ఉండాలి తప్ప మనకు తెలిసిన జ్ఞానంతో, మనకున్న ఆధిక్యతతో, మనకున్న పలుకుబడితో, మనకున్న వయసుతో ఏదైనా గనక పలకకూడని మాటలు పలికితే అనేకులు విశ్వాసం దెబ్బతింటుందండి. కనుక దేవుని చిత్తాన్ని అడ్డగించేవాడిగా మనం ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు ప్రియమైన వారలారా. కనుక చాలా జాగ్రత్తగా, ఇది పాపము అని మనం అప్పటికప్పుడే తేల్చొద్దు, ఇది రోగము అని అప్పటికప్పుడే తేల్చొద్దు, లేకపోతే మరొకటి అని తేల్చొద్దు. ఒక్కొక్క వచనాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచిద్దండి. వాక్య పఠనంలో చదవబడినటువంటి అంశాన్ని ఇప్పుడు మరలా చదువుదామండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదామండి. కొరింథీయులకు రాసినటువంటి, అందరూ కూడా బాగా జాగ్రత్తగా మీ బైబిల్ ఓపెన్ చేసి జాగ్రత్తగా ఒక్కొక్క మాట చదువుతాడండి. చదువు బ్రదర్. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషములు అని అన్నాడండి. చూడండి, పౌలు గారికి ఇవ్వబడిన మహాజ్ఞానం, పౌలు గారికి తెలపబడిన మహామర్మాలు, పౌలు గారికి కలిగిన దర్శనాలు, పౌలు గారికి ఉన్న ప్రత్యక్షతలు మరి ఏ అపోస్తలులకు కానీ భూమి మీద ఏ ప్రవక్తకి లేనటువంటి గొప్ప ధన్యత ఎవరికి ఇవ్వబడిందంటమ్మా? అపోస్తలుడైన పౌలు గారికి ఇవ్వబడిందండి. అందుకోసం పౌలు గారు అంటున్నారు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నాయి, బహు విశేషముగా ఉన్నాయి. ఇన్ని వచ్చిన తర్వాత ఖచ్చితంగా తప్పిపోడా? ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఉన్నాను, నాకే అన్ని ఇస్తే నేను మీ ఎదుట ఎందుకుంటా? ఇది మానవ నైజం ఇది. కనుక బహుప్రత్యక్షతలు వచ్చినాయి ఇతనికి. ఎన్ని బహుప్రత్యక్షతలు వచ్చినాయి, ఇతని ద్వారా దేవుడు ఎంత గొప్ప మర్మాలను ఇతని ద్వారా చెప్పారో ఒక సంగతి చెబుతానండి. మీరు ఆశ్చర్యపోయే సంగతి చెబుతానండి. ఆదికాండం ప్రారంభంలో రాయబడిన అంశం పౌలు గారు సువార్త ప్రకటించేంత వరకు అది సీక్రెట్గా ఉందంటే మీరు నమ్ముతారా? ఆదికాండంలో చెప్పబడిన, ఆదికాండం ప్రారంభ అధ్యాయాలలో చెప్పబడిన ఒక వచనం పౌలు గారు సువార్తను ప్రకటిస్తూ తను పత్రిక రాసేంత వరకు అది సీక్రెట్, ఒక గొప్ప మర్మంగా ఉంది. ఆ గొప్ప మర్మాన్ని కొన్ని వందల వేల సంవత్సరాలుగా దాన్ని అలా మర్మంగానే దేవుడిచ్చాడండి. ఇతని ద్వారానే ఎందుకు ప్రత్యక్షపరచబడాలి చెప్పండి? ఇతని ద్వారానే ఎందుకు ఆ మర్మం బయలుపరచబడాలి? బాగా ఆలోచిద్దాం. ఆ మర్మం, ఒక మర్మం చెబుతాను ఇప్పుడు మీకు. ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం చూడండి అమ్మా. మీరు ఎప్పుడు చదివినటువంటి మాట కానీ ఎప్పుడు పట్టించుకోనటువంటి ప్రవచనం ఇది అమ్మా. ఎప్పుడు దీని గురించి ఎంత లోతుగా ఆలోచించలేదు. ఈరోజు అవసరం వచ్చింది కాబట్టి లోతుగా ఆలోచిద్దండి. ఏమంటున్నారండి? కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఏమండి? చదివిన మాటగా. ఎప్పుడు చదువుకున్నాం ఈ మాట? పెళ్ళప్పుడు చదువుకున్నాం. కరెక్టే కదా? పెళ్ళప్పుడు ఖచ్చితంగా ఈ వచనం చదివేస్తా ఉంటుంటారు. ఓకేనా? ఇక్కడ ప్రపంచంలో మొట్టమొదటి పెళ్ళి ఎవరికి? మన ఆది తండ్రి ఆదాము గారు, మన ఆది తల్లి, మన అమ్మ నాన్నలకే పెళ్ళి. ఎవరు చేశారు ఈ పెళ్ళి? దేవుడు చేశాడు. మొట్టమొదటి పెళ్ళి. బాగా ఆలోచిద్దాం. ఇప్పుడు ఆదాము గారి తరపున బంధువులు ఎంతమంది వచ్చారు చెప్పాలా అమ్మా? వినపడుతుంది కదా? ఓకే. ఆదాము గారి ద్వారా ఎంతమంది వచ్చారు పెళ్ళికి చెప్పండి? ఎక్కడ కార్డు ప్రింట్ వేయించుంటారంటారు మనోళ్ళు? బెంగళూరులోనా లేకపోతే కోసికలోనా? చెప్పాలా? మరలా చదువుదాం అన్నమాట. 24 2వ అధ్యాయము ఆదికాండం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు అని ఉందండి. ఒకచోట అంటమ్మా పెళ్లి జరుగుతూ ఉంది. ఒకచోట పెళ్లి జరుగుతూ ఉంటే ఆ పెళ్లిలోని ఆ పాస్టర్ గారు ఇదే వచనం చదివించారు.
ఏమని చదివించారు? అమ్మాయి తల్లిదండ్రులను విడిచిపెడతాదని చెబుతున్నారా? పురుషుడు విడిచిపెడతాడా? స్త్రీ విడిచిపెట్టబడుతుందా? పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. పెళ్లి జరిగిపోయిందండి. చాలా ఘనంగా జరిపాడు తండ్రి, పెండ్లి కుమారుడు తండ్రి. ఉన్న ఒక్కగానొక్క కొడుకు, చాలా గొప్పగా చేయాలనుకున్నాడు. మొత్తానికి వివాహం ఘనంగా చేసేసాడు. 6 నెలలు గడిచింది. 6 నెలలకు ముందు పెళ్లిలోని ఆ పాస్టర్ గారు ఈ వాక్యమే చదివారు. ఏమని? పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి భార్యను హత్తుకొనును. తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును. ఈ మాట చదివారండి, చాలాసార్లు చదివారు. 6 నెలల తర్వాత అయ్యగారు, నేను పెళ్లి చేసిన జంట ఎలా ఉన్నారో, నేను పెళ్లి చేసినటువంటి ఈ కుటుంబం ఎలా ఉందో అని ఆ కుటుంబాన్ని పరామర్శించడం కోసమని అక్కడికి వెళ్ళి అక్కడ తీరా చూసేసరికినే ఆ ఇంటి బయట మంచం వేసుకొని కూర్చున్నాడంట ఆ ఇంటి యజమానుడు. ఈ కుమారుడు, పెండ్లి కుమారుడు తండ్రి. పెళ్ళయి 6 నెలలు అయింది. అయ్యగారు వందనాలండి అని అన్నాడంట. వందనాలు పాస్టర్ గారు, బాగున్నారా అని అంటే, మీరేంటండి బయట ఉన్నారు అని అంటే, ఇంకా బయట ఉండకపోతే ఇంకేం చేస్తావు నాయన, నువ్వే అన్నావుగా 6 నెలలకు ముందు, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి, ఇదిగో మా భార్య ఎక్కడుంది, నేను ఎక్కడున్నా, ఇద్దరం బయటే ఉన్నాం, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును అని అన్నావు కదా, లోపల వాళ్ళు హత్తుకుంటున్నారు, బయట మేము మొత్తుకుంటున్నాం అని అన్నాడంట. దీని మాటకు అర్థం ఏంటి? ఇప్పుడు బాగా ఆలోచించాలండి. ఈ మాటకి అప్పటికి ఆదాముకు తండ్రి ఉన్నాడా? చెప్పాలా? ఆదాముకు తండ్రి ఉన్నాడా? లేడు. ఆదాముకు తల్లి ఉందా? లేదు. అవ్వకు తండ్రి ఉన్నాడా? లేదు. అవ్వకు తల్లి ఉందా? ఎవరూ లేరు. అయినా కూడా ఈ మాట ఎందుకు రాయించాడండి? దేవుడు ఏదో సరదాగా రాయించాడా? ఈ మాట వెనక ఒక మర్మం ఉంది ప్రియమైన వారలారా. ఇది భార్య భర్తలు ఇద్దరూ హత్తుకుంటారని వాళ్ళ శరీర కోరికలు తీర్చుకోవటం కోసం, తల్లిని తండ్రిని విడిచిపెట్టమని భూ సంబంధమైనటువంటి ఈ విషయాల గురించి చెప్పడం కోసం దేవుడు రాయలేదు. ఈ మాట, ఈ ప్రవచనం, ఈ మాట యేసుక్రీస్తు ప్రభువుల వారు భూమి మీద ఉన్నప్పటికీ కూడా ఆయనకు తెలిసిన ఆయన చెప్పకూడదు. ఈ మాట అర్థం, దీని అర్థం యేసు ప్రభువుల వారికి తెలిసిన యేసు ప్రభువుల వారు చెప్పకూడదు. యేసు ప్రభువుల వారు పరలోకానికి వెళ్ళిన తరువాత, సంఘం భూమి మీద సిద్ధం చేయబడిన తరువాత చెప్పబడవలసినటువంటి దీని యొక్క మర్మాన్ని అపోస్తులుడైన పౌలు ఆయన రాశారు. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోని దీని సీక్రెట్, దీని మర్మము బయలుపరచబడిందండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి చూద్దాం ప్రియమైన వారు. 22వ వచనం నుంచి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. స్త్రీలారా, అమ్మా మీరే ఎవరికి లోబడాలి? మీ భర్తలకు లోబడి ఉండండి. ఇలా ఎందుకు లోబడాలి అని అంటున్నారు చూడండి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యుండులాగున. ఆ మాట చూడండి ఎంత బాగుందో అక్కడ. క్రీస్తు సంఘమునకు శిరస్సు, క్రీస్తు సంఘమునకు శిరస్సు, క్రీస్తు సంఘమునకు శిరస్సు అన్న ఈ ఒక్క మర్మాన్ని చెప్పాలి అని అంటే ఆయన దేనితో కనెక్ట్ చేశాడండి? పురుషుడు భార్యకు శిరస్సు అని అన్నాడండి. పురుషుడు భార్యకు శిరస్సు. పురుషుడు భార్యకు శిరస్సు అంటే ఈ పురుషుడు ఎవరిని సూచిస్తున్నాడు? ఈ పురుషుడు రాబోయే నూతన వరుడు. రాబోయే నూతన వరుడు. ఆ వరుడు ఎవరు? ఆ వరుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆ వరుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. అయితే ఆ వధువు ఎవరు మరి? ఆ వధువే సంఘము. ఈ సంఘం కోసం తన తండ్రిని, తన సమస్తాన్ని, పరలోకం అనే మహాపట్టణంలో తన ఐశ్వర్యాన్ని, పరలోకపు తండ్రిని, తనకున్న సమస్తాన్ని విడిచాడా, విడవలేదా? ఆయన విడుస్తాడు అని చెప్పడం కోసం ఆది కాండంలో చెప్పబడింది. పురుషుడు తన తండ్రిని, తన తల్లిని, తనకున్న సమస్తాన్ని విడిచి భార్యను హత్తుకొనును. సంఘాన్ని హత్తుకోవటం కోసం, బాగా అర్థమవుతుంది కదమ్మా, సంఘాన్ని హత్తుకోవటం కోసం వరుడైనటువంటి ప్రభువు, వరుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు పరలోకంలో తన తండ్రిని విడిచాడు. ఈ భూమి మీద ఎవడండి విడిచిపెడుతున్నారు చెప్పండి? ఎవడని విడిచిపెడుతున్నాడా? అంటే ఈ మర్మం, ఈ గొప్ప సంగతి గురించి ఆయన మీరు 22 నుంచి 33 వరకు చదవండి ప్రియమైన వారలారా. ఇక్కడ ఈ సీక్రెట్ ఎలా చెబుతున్నారు చూడండి.
30-31 ఆ మాటలు చదువుదాం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి, ఈ హేతువు చేత, ఏ హేతువు చేత, ఏ హేతువు చేత పురుషుడు ఇదిగో ఈ భార్యకు శిరస్సు, యేసుక్రీస్తు ప్రభువుల వారు సంఘానికి శిరస్సు. ఈ స్త్రీని చూసినప్పుడల్లా సంఘం కనపడాలి, ఈ వధువును చూసినప్పుడల్లా వధువు అనబడిన ఈ సంఘం కనపడాలి, ఈ వరుడుని చూసినప్పుడు రాబోయే వరుడు ఆ మహానుభావుడు కనపడాలి. ఆ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఈ మాట ఎక్కడ చూసినామండి మనం? ఇప్పుడు ఆదికాండంలో చూసిన మాట. అపోస్తులుడైన పౌలు దేవుడు తన ద్వారా ఈ మర్మాన్ని సంఘానికి వివరిస్తూ ఉన్నారండి. వివరిస్తూ ఆ మాట అంటున్నారు చూడండి, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది అని అన్నాడా, లేకపోతే ఇది ఆల్రెడీ బయలుపరచబడింది అన్నాడా? ఈ మర్మము గొప్పది. ఎంత గొప్పది! ఎన్ని వందల సంవత్సరాలు దాచిపెట్టాడండి ఈ మర్మాన్ని దేవుడు. బాగా ఆలోచించండి, ఎన్ని వందల సంవత్సరాలుగా ఈ మర్మాన్ని దాచిపెట్టాడు. బాగా ఆలోచించండి ప్రియమైన వారు, ఈ మర్మము గొప్పది. ఈ మర్మం ఎవరి ద్వారా వచ్చింది? ఇప్పుడు వెలుగులోనికి ఎవరి ద్వారా వచ్చింది? అపోస్తులుడైన పౌలు ద్వారా. మీరు ఇప్పుడు బాగా ఆలోచించాలండి. ఇప్పుడు అపోస్తులలో పెద్దవాడిగా పరిగణింపబడుతున్నటువంటి పేతురుకు తెలుసా ఈ మాట? దీని అర్థం తెలుసా? తెలియదు. పేతురు గారు మరియు పౌలు గారు పక్కపక్కనుంటే ఇప్పుడు పౌలు గారికి ఒక సీక్రెట్, ఏమండి, పౌలు గారికి ఒక సీక్రెట్ వచ్చేసింది. ఏంటా సీక్రెట్? ఇదిగో ఆది కాండంలో చెప్పబడినటువంటి ఆ ప్రవచనం యొక్క అర్థం అపోస్తులుడైన పౌలు ద్వారా. ఈ మాట వినగానే పేతురు గారు కూడా హవక్కవాలా, లేకపోతే పేతురు గారు ఇది తప్పనాలా? ఒరే, నాకు తెలియని రహస్యాన్ని కూడా పౌలు గారు ఎంత చక్కగా చెప్పారు అన్నాడు. అంటే ఎన్ని గొప్ప ప్రత్యక్షతలు ఇతనికి వచ్చేసినప్పుడు కామన్గా గర్వం వచ్చిద్దా రాదా? మీరు చెప్పాలి. ఇప్పుడు ఇంత రహస్యాలు ఇన్ని వందల సంవత్సరాలుగా భద్రం చేయబడిన ఈ మర్మాలన్నీ సడన్గా ఒక్కసారి రివీల్ అయిపోతాయి. ఎప్పుడు రివీల్ అయిపోతున్నాయి? ఆయన రంగంలోకి దిగిన తర్వాత రివీల్ అయిపోతాయి. ఒక్కొక్కటి ఆయన ద్వారా రివీల్ అయిపోతున్నాయి. ఎంత ప్రత్యక్షతలు మీరు ఇంతకుముందు అన్న ద్వారా చూశారు. ఎన్ని ప్రత్యక్షతలు! యేసు ప్రభువుల వారే స్వయంగా రావాల్సిన అవసరం ఏంటండి? మీరు చెప్పండి. యేసు ప్రభువుల వారే పేతురు దగ్గర కూడా రాలేదు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు వెతుక్కున్నాడు. భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తరువాత మరలా పరలోకాన్ని విడిచిపెట్టి ఈ పౌలు గారిని వెతుక్కుంటూ దేవుడు పౌలు కోసం వచ్చాడా, పౌలు దేవుడి కోసం వెళ్ళాడా? ఎవరి కోసం వచ్చారు చెప్పండి? యేసు ప్రభువుల వారే వెతుక్కుంటూ, పరలోకపు తండ్రి చెప్పాడు కనుక యేసు ప్రభువుల వారే తండ్రి మాట చొప్పున భూమి మీదకు వచ్చి, ఎందుకయ్యా నువ్వు సంఘాన్ని హింసిస్తున్నావు, ఆ సంఘాన్ని హింసిస్తున్నావు, ఆ సంఘానికి శిరసైనటువంటి క్రీస్తును నేనే అని అన్నాడండి. బాగా ఆలోచించండి. అంటే పౌలు గారితో ఒక పెద్ద పని ఉండి వచ్చారా, లేకపోతే రాలేదా? ఇన్ని ప్రత్యక్షతలు వచ్చిన తరువాత ఏకంగా ప్రభువే వెతుక్కుంటూ ఇతని దగ్గరకు వస్తే కామన్గా పొగరొచ్చిద్దా రాదా? మీకు ఇంకా అర్థం అవడం కోసం మంచి ఎగ్జాంపుల్ చెబుతాను. మరలా వచ్చేద్దాం అక్కడికి. ఇంతకుముందు చదివినటువంటి మాట మరలా ఒకసారి చదవండమ్మా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి. బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము. అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం. హెచ్చిపోవటం అంటే ఏంటండి? మనకు మనమే గర్వంగా చెప్పేసుకోవటం, మనకు మనమే గొప్పలు చెప్పేసుకోవటం. అర్థమవుతుందా? హెచ్చిపోకుండా నిమిత్తము ఏం చేశారంట? హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకై సాతాను యొక్క దూతగా ఉంచబడింది అని అన్నారండి. ఇది మొట్టమొదటి కారణం. ఇక్కడ మీరు బాగా ఆలోచించాలి. మరలా ఒక్కసారి లాస్ట్ మాట చూడండి. సాతాను యొక్క దూతగా మరలా చదవాలి, అందరు చదవాలి. సాతాను యొక్క దూతగా ఉంచబడెను. మీ అందరికీ తెలుగు బాగొచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు మీ తెలుగు స్కిల్స్ ఏంటో నేను టెస్ట్ చేస్తాను. ఉంచబడెను అని రాయబడిందా, ఉంచుకున్నాను అని రాయబడిందా? బాగా అర్థం చేసుకోవాలి. ఉంచబడెను అని రాయబడిందా, ఉంచుకున్నాను అని రాయబడిందా? షర్టు నాది, నేను నా శరీరం పైన ఉంచుకున్నాను. పెన్ను నాది,
నేను నా జేబులో ఉంచుకున్నాను, చాక్లెట్ నాది నోట్లో పెట్టుకున్నాను. ఎవరన్నా పెడితే ఏమంటాం? ఉంచబడెను అని అంటామా, ఉంచుకున్నాను అంటామా? పౌలు గారు ఏమంటున్నారమ్మా ఇక్కడ? ఉంచబడెను అని రాయబడిందే, ఉంచుకున్నాను అని రాయబడిందే? వ్యభిచారం మనం పెట్టుకుంటామా, ఎదుటోళ్ళు పెడతారా? చెప్పండి. సీసా, ఫుల్ బాటిల్ సీసా మనం పట్టుకుంటామా, ఎదుటోడు పట్టిస్తాడా? నోట్లో నువ్వు పోసుకుంటావా, పక్కనోడు పోపిస్తాడా? కన్ఫ్యూజ్ అయిపోతారేంటి? నీకు ఇష్టమైతేనే తాగుతూ, నీకు ఇష్టమైతేనే వ్యభిచారం చేస్తావు, నీకు ఇష్టమైతేనే పాపం చేస్తావు, నీకు ఇష్టమైతేనే ఏదైనా చేస్తావు. ఇక్కడ పౌలు గారు పలికే పదం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చదవండి, ఆ మాట మీకు బాగా అర్థమైపోద్ది. ఇప్పుడు నేను హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఉంచింది నేను కాదు, ఎవరో పెట్టారు. ఎవరు పెడితే వాళ్ళే తీసేయాలండి. ఇది ఎవరు పెడితే వాళ్ళే తీసేయాలి. ఆయన పెట్టుకుంటే ఆయనే తీసేసుకుంటాడు. ఇంకొకరు పెడితే ఎవరు తీయాలి? ఎవరు పెడితే. ఇది ఎవరు పెట్టుంటారు అమ్మా? ఎవరు పెట్టుంటారు? ఒకవేళ సాతాను పెట్టుంటే సాతాను దగ్గరికి వెళ్ళి, సాతాను గారు దయచేసి ఎందుకు పెట్టారండి ఈ ముళ్ళు, తీసేయండి అని అడగాలి. కానీ ఆయన సాతాన్ని అడగటల్లా, పెట్టిన ఆయన్ని పోయి అడుగుతుండు. పెట్టిన ఆయన ఏమని అడుగుతుండు? తర్వాత వచ్చిన చూడండి, ఇప్పుడు మీకు బాగా అర్థమైంది. మీరు ట్రాక్లోకి వస్తున్నారు. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు సాతానును వేడుకొంటిని అని ఉందా, ప్రభువును వేడుకొంటిని అని ఉందా? వెరీ గుడ్. ఎవరిని వేడుకున్నారంట అండి? ప్రభువును వేడుకున్నారు. పెట్టింది ఎవరన్నమాట ఇప్పుడు? వెరీ గుడ్. పెట్టింది ఎవరు? దేవుడు పరిశుద్ధుడా పాపాత్ముడా? చెప్పండి. పరిశుద్ధుడా పాపాత్ముడా? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు పౌలు గారి శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇది తనకు తానుగా పెట్టుకున్నది కాదు, ఉంచబడెను అని ఉంది. తనకు తానుగా పెట్టుకున్నది కాదు. పరిశుద్ధుడైన దేవుడు ప్రభువు, ఆయన పరిశుద్ధుడైన ప్రభువు పౌలు గారి శరీరంలో ఒక ముళ్ళును పెట్టాడు. ఎందుకు పెట్టావు ప్రభు అని అడిగితే 3 కారణాలు చెప్పాడండి. ఇక్కడ 3 రీజన్స్ చెప్పారు. మొట్టమొదటిది, నువ్వు హెచ్చిపోకుండా నిమిత్తము. మొదటిది ఏంటిది? గర్వపడకుండా నిమిత్తము. రెండోది, నీ శరీరాన్ని ఇది నల్లగొట్టిద్ది. ఇదేం చేసింది? నల్లగొట్టిద్ది. ఇది శరీరాన్ని ఏం చేసింది? నల్లగొట్టింది, నిన్ను నల్లగొట్టడానికి. మూడోది, ఇది సాతాను యొక్క దూతగా ఉంచబడెను. మరలా చెప్పండి. 3 రీజన్స్ ఉన్నాయి ఇక్కడ. మొట్టమొదటిది, ఇది పెట్టింది ఎవరమ్మా? పెట్టింది దేవుడు. పెట్టింది దేవుడు అయితే ఇది ఖచ్చితంగా పాపం అవుతుందా? దేవుడు పెడితే ఆయన నాటకాలు ఆడుతున్నాడా? ఆయనే పాపం పెట్టి ఆయనే కుమారుని పంపించేసేసి ఆయనే చంపించినట్టుగా బిల్డప్ ఇస్తున్నాడా? ఆయన ఎందుకు ఇస్తాడండి చెప్పండి? కనుక ఆయన పెట్టాడు, అది పాపము కానే కాదు. ఇక్కడ ఫస్ట్ పాయింట్లోనే మీకు తేలిపోతుంది. ఇక్కడ అది ఆయన పెట్టాడు. ఆయన పెట్టేది ఎప్పుడైనా సరే మీ శరీరంలో ఉన్న అవయవములన్నీ దేవుని చిత్త ప్రకారం ఉంచబడ్డాయా, మీ చిత్త ప్రకారం ఉంచబడ్డాయా? ఆయన పెట్టాడు కదండి. ఆయన పెట్టాడు. ఆయన పెట్టిన వాటిలో ఏదైనా పాపంతో కూడుకున్నది ఉంటుందా? ఒకవేళ ఉంటే ఆయన మనం పరిశుద్ధుడు అంటామా? చూసారా? అసలు ఒక్క మాట అపార్థం వస్తే దేవుడి మీదనే డౌట్ వచ్చేసింది మనకి. ఆయన పరిశుద్ధుడైనప్పుడు ఆ పరిశుద్ధుడైన దేవుడు ఆయన పౌలు గారి శరీరంలో ఉంచాడండి ఈ ముళ్ళు ఉంచడానికి కారణం మొట్టమొదటిది ఆయన హెచ్చిపోకుండా నిమిత్తము, మొదటి కారణము. రెండోది, అది నలగొట్టడం కోసం. మూడోది ఇదే సాతాను యొక్క దూతగా ఉంచబడింది. ఈ 3 పాయింట్స్ను మనం తేల్చేయాలండి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతానమ్మా. ఈ ముళ్ళు అనేది వచ్చేసరికినే దీని గురించినటువంటి ఒక మంచి వివరణ చెబుతాను మీకు. మనకి పల్లెల్లోని పల్లెల్లోని మనకి వ్యవసాయం చేయటం కోసం ఈరోజు ట్రాక్టర్లు వచ్చినాయండి. కానీ ఒకప్పుడు ఏం చేసేది తెలుసా? మన వాళ్ళు ఏం చేసేదంటే అరకలు ఉండేదండి. ఏముండేది? అరకలు ఉండేది. అరకలు దున్నటం కోసం ఎద్దులను తెచ్చుకునేది. ఈ ఎద్దులు యజమానుడివే కావా?
అమ్మా యజమానుడివే కావా? యజమానుడు ఇంట్లో పుట్టినవి, యజమానుడు కొనుక్కున్నవి ఏ ఒకటి, ఇవి యజమానుడివి. యజమానుడి ఎద్దులను పనికి అవసరమని ఉన్నవా, లేకపోతే పని లేకుండానే సోమరితనంగా ఉన్నాయి? పనికి అవసరం. ఇప్పుడు ఈ పని ఏంటది? యజమానుడు పని. అది ఆ యజమానుడు పని ఏంటి? తన పొలాన్ని దున్నాలి అని అంటే ఇటు అరకన దేశకొచ్చి ఎద్దుల మీద పెడతారండి. పెట్టి యజమానుడు వెనక కూర్చుంటాడు. వెనక ఏం చేస్తాడు? ఆ దున్నేది ఉంటుంది కదా, నాగలి అని అంటారు. నాగలిని పొలంలో దించి పట్టుకుంటాడండి. పట్టుకున్న తర్వాత ఆ రైతు, ఆ యజమానుడి చేతిలో ఒక కర్ర ఉంటుందండి. చూసారా? ఆ కర్రనే మా ఏరియాలోనైతే ముళ్ళు కర్ర అంటారు. మరి మీరు ఏమంటారు నాకు తెలియదు, కానీ ఏమంటారండి? ముళ్ళు కర్ర అని అంటారు. ఆ కర్రకి అంచున ఒక ముళ్ళు ఉంటుందండి. ఉండదా? ఆ కర్రకి అంచున ఏముంటుందమ్మా? ఒక ముళ్ళు. ఆ ముళ్ళు ఏదో చెట్టు నుంచి తీసిన ముళ్ళు కాదు. అది ఏ ముళ్ళు? అది ఇనుంతో చేయబడినటువంటి ముళ్ళు. ఈ ముళ్ళు అవసరమా యజమానుడికి? ఎందుకు అవసరం? ఇవి సక్రమంగా పనిలో వాడబడాలి అని అంటే ఈ ముళ్ళును చూస్తే ఎద్దు ఏం చేసింది? ఆటోమేటిక్గా కూర్చాడురా బాబోయారు అనుకుంటుంది, కాముగా వెళ్ళిపోద్ది. అవునా కదా? ఒకవేళ కనుక సైడ్కి ట్రాక్ అయింది అనుకోండి, పక్కగా తిరుగుతుంది అనుకోండి, ముళ్ళు లేకపోతే అవసరం అనుకుంటే యజమానుడి మీదే తిరగబడి ఆ పనిని నాశనం చేయటంతో పాటుగా యజమానుడి సంకల్పమే దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రియమైన వారు, అంటే ఈ ముళ్ళు చేతుల్లో ఉంచితే అప్పుడప్పుడు గుచ్చుతూ ఉన్నప్పుడు ఏమైతే ఈ గుచ్చేది అది ఎదుటి వ్యక్తి ఆ ఎద్దుకి ప్రాణాపాయాన్ని కలుగజేయదు, కానీ తన పనిని మధ్యలో జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అవునా కదా? తన యజమానుడి పనిలో నమ్మకంగా ముందుకు పోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ ముళ్ళు దాన్ని గాయపరచడానికి కానీ లేకపోతే దాన్ని ఇంకొకటి చేయటానికి కానీ ఇది పడదు. మరి పౌలు గారి శరీరంలో ఉంచబడింది ఏ ముళ్ళు? ఈ ముళ్ళు చాలామంది ఏమనుకున్నారంటే కొరింథీయులకు రాసిన ఇక్కడ ముళ్ళు రెండు కలిసినాయి కాబట్టి ఒక వచనంతో లింకప్ చేశారండి. ఏమండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనంలోని రాయబడిందండి. 55వ వచనంలో రాయబడింది, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము. బాగా, మరణపు ముళ్ళు పాపము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే అని ఉందండి. ఇక్కడ ముళ్ళు పాపము అని ఉందా? మరణపు ముళ్ళు పాపం అని ఉందా? అర్థమైంది కదా? ఇక్కడ ముళ్ళు పాపం అని ఉందా? మరణపు ముళ్ళు పాపం అని ఉందా? మరణపు ముళ్ళు పాపము. ఏమండి? అక్కడ ముళ్ళు వేరు, ఇక్కడ ముళ్ళు వేరు. ఈ రెండు ముళ్ళులను కలపడానికి వీల్లేదమ్మా. అక్షరాలు కలుస్తున్నాయి కదా అని దాని భావాలను మన ఇష్టం వచ్చినట్టుగా అర్థం చేసుకున్నాం అనుకోండి, దాని మీనింగ్ చేంజ్ అయిపోద్ది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను మీకు అర్థం కావటం కోసం. యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకోండి. చెప్పాలి, యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకోవాలి. రుచి చూడాలంటే ఏం కావాలమ్మా? నీకు నాలుక ఉండాలా వద్దా? ఏదైనా సరే ఒక కూర రుచి చూడాలంటే ఏం చేస్తారు మీరు? ఆ కూరను కొంచెం తీసి నాలుక మీద పెట్టుకొని చాలా బాగుంది అని అంటాం, రుచి చూసి. ఇప్పుడు దేవుడు బైబిల్ ఏమి రాయించారంటే యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకోనుడి అని అంటే అర్థం ఏం చేయాలి? ఇప్పుడు పదాలు బాగున్నాయి కదా అని లిటరల్గా తీసుకున్నాం అనుకోండి, దేవుణ్ణి ఎక్కడుండో వెతికి నాకి, ప్రభువా నువ్వు ఉప్పగా ఉన్నావు, ప్రభువా నువ్వు చప్పగా ఉన్నావు, ప్రభువా నువ్వు తీయగా ఉన్నావు. చూసారా? అర్థాలు మారిపోతూ ఉన్నాయి. ఇక్కడ చెప్పబడిన ముళ్ళు ఇది మరణపు ముళ్ళు. అది శరీరంలో దేవుడే స్వయంగా ఉంచిన ముళ్ళు. అది దేవుడు స్వయం పరిశుద్ధుడు ఉంచిన ముళ్ళు. ఇది మరణపు ముళ్ళు పాపము. మరణపు ముళ్ళు పాపం అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు మరణపు ముళ్ళు పాపం అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ పాపం అనేది ప్రపంచంలో ఒక ముళ్ళుగా పరిణమించి, పాపం అనేది ఆది కాండంలోని ఆదాము అవ్వలను మొదలుకొని సృష్టి నాశనం అయిపోయేంత వరకు మనుషులు ఎంతమంది భూమి మీదకు వస్తూ ఉన్నారో వారందరి పట్ల ఈ పాపము ఒక ముళ్ళుగా ఒక్కొక్కడిని గుచ్చి మరణానికి చేరువ చేస్తుంది. మరణానికి గుచ్చుతుంది. ఇది మరణానికి గుచ్చుతుంది. పాపం చేసినవండి దేవుడి దగ్గరికి వెళ్తామా వెళ్ళమా? పాపం అనేది ఏం చేస్తుంది? పాపం చేసిన ప్రతి ఒక్కడిని గుచ్చుతుంది. వెంటనే నరకానికి, నిత్యాగ్ని గుండానికి వాడిని వారసును చేస్తుంది. ఇది పాపం అనేది మరణపు ముళ్ళుగా దేవుడు రాయించారు. కానీ తర్వాత వచ్చిన ఇంకొకటి కన్ఫ్యూజ్గా ఉందో చూడండి. పాపమునకు ఉన్న బలము
ధర్మశాస్త్రమే అని అన్నాడండి. మరి ధర్మశాస్త్రం పాపానికి ఎలా బలాన్ని చేకూర్చింది? ఏమండి, ధర్మశాస్త్రం దేవుడు నీతి కోసం ఇచ్చింది కదా. ధర్మశాస్త్రం పాపానికి ఎలా బలాన్ని చేకూర్చింది అని అంటే, ప్రియమైన వారలారా, ధర్మశాస్త్రాన్ని అపార్థం చేసుకున్నారండి వీళ్ళు. ధర్మశాస్త్రాన్ని అపార్థం చేసుకున్నారు. ధర్మశాస్త్రంలోని పాపం అనేది పరిహరింపబడటం కోసం దేవుడు జంతు బలిని ఒకదాన్ని ఇచ్చాడండి. ఏమిచ్చాడమ్మా? మీరు తెలిసి చేశారో తెలియక చేశారో ఒక్కసారికి నాయన మీ ప్రాయశ్చిత్తం చేసుకోండి, మీ పాపాలను ఒప్పుకోండి, ఇంకెప్పుడు కూడా వాటి జోలికి పోవద్దు, కాబట్టి ఇది ఒక బలిని ఇవ్వండి అని అన్నారు. మనవాళ్ళు ఏం చేశారో తెలుసా? బలులు ఎక్కువగా చేసి పాపాలను కూడా ఎక్కువ చేశారు. ఆలోచించండి. అంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు పెట్టిన ఉద్దేశంలో అర్థం చేసుకున్నారా, లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా అర్థం చేసుకున్నారా? వీళ్ళకి నచ్చినట్టుగా ధర్మశాస్త్రాన్ని పాపం చేయటం కోసమే ఎక్కువగా వాడుకున్నారు. పాపం చేయటం కోసమే. పర్వాలేదు, పాపం చేసినా కూడా పర్వాలేదు, ఎందుకంటే ఒక బలి ఏదో ఒకటి, ఒక గొర్రె పిల్లనో, ఒక మేక పిల్లనో, ఒక పావురాన్నో, ఒక పక్షినో ఏదో ఒకటి ఇస్తే పాపం పోద్ది కదా అని వీళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి ధర్మశాస్త్రం వచ్చిన తరువాత దీన్ని తప్పుగా అపార్థం చేసుకోవటం వల్ల వీళ్ళు చేసే క్రియలన్నీ కూడా పాపానికి బలాన్ని ఎక్కువగా ఇచ్చేసాయి. ధర్మశాస్త్రం వచ్చినా కూడా ఎవడూ లోపడటం లేదు కనుక అలా పాపం అనేది పాపానికి ఈ ధర్మశాస్త్రం బలాన్ని చేకూర్చిందే తప్ప అక్కడ ఉద్దేశం మరొకటి కాదు. ప్రియమైన వాళ్ళు, ఇక్కడ మనకు ఒక పాయింట్ అర్థమైంది. మరణపు ముళ్ళు వేరు, పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు వేరు. మరణపు ముళ్ళు వేరు. కనుక పౌలు గారి శరీరంలో ఉంచబడిన ముళ్ళు ఎవరు ఉంచారు? దేవుడు ఉంచాడు. దేవుడు పరిశుద్ధుడా పాపాత్ముడా? పరిశుద్ధుడు ఉంచాడు. పరిశుద్ధుడు ఉంచబడింది పరిశుద్ధంగా ఉంటుంది, కానీ పాపాత్మంగా ఎందుకు ఉంటుందండి? కానీ ఇక్కడ ఒక లిటికేషన్ ఉందండి. అది మొదటిది హెచ్చిపోకుండా నిమిత్తము, రెండోది నల్లగొట్టడం కోసం, మూడోది సాతాను యొక్క దూతగా ఉంచబడింది. ఈ మాట దగ్గర మనోళ్ళు చాలా మంది పడిపోయారండి. సాతాను యొక్క దూతగా ఉంచబడింది. ఈ ముళ్ళు ఇతను నలగొట్టడానికి, ఇతను గర్వపడకుండా తగ్గించడం కోసం ఒక పక్క ఉపయోగపడుతుంది దేవునికి అనుకూలంగా. ఇదే ముళ్ళు సాతాను యొక్క దూతగా కూడా ఉపయోగపడుతుంది. ఈ ముళ్ళు అవసరం అనుకుంటే పౌలుని సాతానుకైనా దగ్గరగా చేస్తుంది. అవసరం అనుకుంటే ఇదే ముళ్ళు దేవునిలో బలంగానైనా నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. ప్రియమైన వారు, అంటే ఈ దూత అనగానే సాతాను దూత పాపం కాదండి. సాతాను దూతగా ఉంచబడింది అన్నంత మాత్రం అది పాపం కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మరియమ్మ గారి దగ్గరికి ఒక దేవదూత వచ్చిందండి. దూత అంటే అర్థం ఏంటమ్మా? దూత అంటే మెసెంజర్, ఏంజిల్, రాయబారి. ఇంకొక మాట చెప్పాలంటే ఏంటిది? రాయబారి, దూత. ఎక్కడి నుండి వచ్చింది ఈ దూత? పరలోకంలో నుండి, దేవుని దగ్గర నుండి వచ్చి ఏం చేసింది? అమ్మా మరియమ్మ, నీకు శుభవచనం. అమ్మా, నువ్వు గర్భవతి కాబోతున్నావు, నువ్వు తల్లి కాబోతున్నావు, పరిశుద్ధాత్మ మూలంగా నువ్వు దేవుని దయ పొంది ఒక కుమారుని కంటావు, ఆ కుమారుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును అన్న వార్త ఎవరిది? దేవునిది. తెచ్చింది ఎవరు? దూత. ఎవరి దగ్గర తెచ్చింది? మరియమ్మ దగ్గర తెచ్చింది. ఇప్పుడు దూత ఏం చేస్తుంది? దూత దేవునికి మరియమ్మకి మధ్యవర్తి. కరెక్టా కదా? దూత మరియమ్మకు దేవునికి మధ్య రాయబారి. ఈ రాయబారి తీసుకొచ్చి ఒక మాట చెప్పింది. అమ్మా, నువ్వు గర్భం ధరిస్తావు పరిశుద్ధాత్మ మూలంగా, నువ్వు ఒక కుమారుని కంటావు అని చెప్పిందండి. ఇప్పుడు మరియమ్మ గారు కనుక అన్నదనుకోండి, ఈ పరిశుద్ధాత్మ లేదు, లేకపోతే ఈ దేవుని దయ లేదు, ఏం అవసరం లేదులే బాబు, నీకో నమస్కారం, నీ దేవుడికో నమస్కారం, నాకు ఆల్రెడీ పెళ్లి కుదిరింది, అయినా భూమి మీద ఇంకెంతమంది లేరు, నువ్వు ఎవరన్నా చూసుకో పో బాబు అని అన్నదనుకోండి, మరియమ్మ గారు అన్నదనుకోండి, అంటే దూత ఏం చేసింది చెప్పాలి మీరు? దూత ఏం చేసింది? దేవుడి దగ్గరకు పోయి చెప్పడం తప్ప మరియమ్మ గారిని కింద పడేసి అక్కడ పీక పట్టుకొని ఒప్పుకుంటావా అంటదా ఈ దూత? అంటే దేవుడు ఒప్పుకుంటాడా? దూత పని జస్ట్ ఒప్పుకుంటే యజమానుడితో సంధి చేయటమే. ఒప్పుకుంటే సంధి చేయటం. ఇక్కడ పౌలు గారి శరీరంలో ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. పౌలు గారు ఒప్పుకుంటే సాతానులో కలిసిపోతాడు, ఒప్పుకోకపోతే ఈ పనిలో బలంగా ఉంటాడు. కానీ మనోడు ఎటు తిరిగిండట? దూత వైపుకి వెళ్ళిపోయిండా? దూత చెప్పిన ప్రకారం సాతాను వైపుకు లొంగాడా? లేకపోతే ఈ బలహీనతలలోనే బలవంతుడని అనుకుంటున్నాడా?
బలహీనతలోనే మరలా బలం పుంజుకొని గొప్పగా ఉపయోగపడుతున్నాడు ప్రియమైన వారు. ఆ మాట చదవండి. 8వ వచనం, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం నుంచి, అది నా యొద్ద నుండి, ఆ ముళ్ళు నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలు నాయన, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును అంటే ఎన్నిసార్లు అడిగాడంట అండి? ముమ్మారు అడిగాడంటే. దేవుడు ఎవరిని అడిగాడు? ఈ పౌలు గారు ఎవరిని అడిగారు? ప్రభువునే అడిగారంట. ప్రభువా ఆ ముళ్ళును తీసేయి ప్రభువా, తీసేయి ప్రభువా, తీసేయి ప్రభు అని ఎన్నిసార్లు అడిగాడంట? ముమ్మారు అడిగాడంటే. ముమ్మారు అడిగితే ఆయన ఒకవేళ ఇది పాపం అయితే ఆయన తీసేస్తాడా తీసేయడా? అసలు ఆ మాట చూడండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి ప్రియమైన వారలారా. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి ప్రియమైన వారలారా. 5వ వచనం, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమియో లేదు. ఏమండి ఇక్కడ పాయింట్ చూడండి. ఆయన యందు పాపము లేదు మొదటిది. రెండోది, పాపమును తీసివేయడానికి వచ్చాడా లేకపోతే ఉంచుకోను ఆయన అని చెప్పడానికి వచ్చాడా? పాపములు తీసివేయడానికి ప్రభు వచ్చాడా, పాపాలను ఉంచుకో అని చెప్పడానికి వచ్చాడా? ఇప్పుడు పౌలు గారు అడుగుతున్నాడు, నాయన నా శరీరంలో నువ్వు ఉంచినటువంటి ముళ్ళు, నేను పెట్టుకున్న ముళ్ళు కాదు ఇది, నీవు ఉంచిన ముళ్ళు తీసివేయి ప్రభు అని ఎన్నిసార్లు అడిగాడంటమ్మా? 3 సార్లు అడిగాడంట అండి. 3 సార్లు అడిగిన తర్వాత తీసేస్తాడా, అడక్క ముందే తీసేస్తాడా ప్రభు? ఏమా మీ పాపాలన్నీ అడిగితే తీసేశాడా, అడక్క ముందే తీసేశాడా? మనం అడిగితే ప్రాణం పెట్టాడా, అడక్క ముందే ప్రాణం పెట్టాడా? అడక్క ముందే ప్రాణం పెట్టాడండి. అడగక ముందే పాపములను తీసివేయడానికి వచ్చిన ఆ పరిశుద్ధుడు ఈయన 3 సార్లు అడిగితే ఆయన రిప్లై ఏముంది? ఆయన 3 సార్లు అది నా యొద్ద నుండి తీసివేయమని. చదవండి మరలా, అది 3 సార్లు, అది చదవండి మరలా. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకున్నాడంట. వేడుకుంటే ఆయన అంటున్నాడు, అందుకు నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు అంటే అర్థం ఏంటదమ్మా? ప్రతి ఇంట్లో ఉంటుంది నా కృప నీకు చాలు అంటే అర్థం ఏంటో తెలుసా? నాయన ఇంక నువ్వేం అడగవద్దు, నేనున్నాగా నేను చూసుకుంటా, నువ్వు ఇంకేం అడగవద్దు ఇంకా అంటే తీసేస్తానని అర్థమా, తీసేయనని అర్థమా? తీసేస్తానంటున్నాడా, తీసేయనంటున్నాడా? తీసేయి ప్రభువా అని ఒక్కసారి కాదంట అడిగింది. మొదటిసారి అడిగితే నా కృప నీకు చాలు, రెండోసారి అడిగితే నా కృప నీకు చాలు, మూడోసారి అడిగితే నా కృప నీకు చాలు అంటే అర్థం ఏంటిదమ్మా? తీసేస్తానంటున్నాడా, తీసేయనంటున్నాడా? తీసేయను ఆయన, కుదరదు నాయన, అది తీసేస్తే నువ్వు నాకు దొరకవు నాయన, ఎందుకంటే నా ముందే తొడగొట్టే అవకాశం వచ్చింది నాయన, కాబట్టి నేను పొరపాటును కూడా అది తీయను. నువ్వు హెచ్చిపోకుండు నిమిత్తము నిన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా అది నేనే పెట్టాను. అది కుదిరితే కుదరదు. అది ముమ్మారు అడిగినా కూడా నా కృప నీకు చాలును. తీసేయటం పాపం అయితే ప్రభు తీసేస్తాడా, తీసేయడా? అది పాపం అయితే ఖచ్చితంగా తీసేస్తాడు. ఇంకొక సందర్భం అండి, మీకు బాగా గమనిస్తే ఇక్కడ యేసు ప్రభువుల వారే స్వయంగా ఎంచుకున్నాడండి. యేసు ప్రభువుల వారే స్వయంగా వెతుక్కుంటూ ఇతని దగ్గరకు వచ్చి ఇతని గురించి ఇంతకుముందు అన్న చదివినటువంటి వచనాలలోని ఒక మంచి వచనం అక్కడ రాయబడింది చూడండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాం చూడండి. 3వ వచనం నుంచి, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతనికి ప్రకాశించెను, అతని చుట్టూ ప్రకాశించెను. అతడు అప్పుడు నేల మీద పడి సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. నీవు నన్ను ఎలా హింసించుచున్నావు? ఇంతకీ పౌలు గారి హింసించేది ప్రభువునా, సంఘాన్నే? మరి ఇదేంది ప్రభు అంటున్నారు? సంఘాన్ని హింసిస్తే, సంఘాన్ని చెరిపితే ఎవరికి బాధ? సంఘానికి శిరస్సు అయినటువంటి ప్రభుకే బాధ. ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని అంటే ఆయన అడిగాడంట. ఏమని అడిగాడు?
అయ్యా ప్రభువా నువ్వెవడవు నువ్వు అని అంటే, నీవు హింసించుచున్నా యేసును అని అన్నాడండి. మీరు బాగా అర్థం చేసుకుందాం. ఇప్పుడు ప్రభువే పరలోకంలోంచి భూమి మీదకి వచ్చేసారు, ప్రభువే ఇతనితో మాట్లాడారు, నువ్వు దమస్కులోనికి వెళ్ళి ఒక ఇంట్లో కూర్చో, నువ్వు చేయాల్సింది నేను నీకు చెబుతాను అని అన్నాడండి. అని ఇతన్ని అక్కడికి పంపించాడు. పంపించిన తర్వాత ప్రభువు ఆ దమస్కులో ఉన్నటువంటి శిష్యులు అంటే క్రైస్తవులు అని అర్థం, ఆ శిష్యులలోని ఒక శిష్యుడైనటువంటి అననీయ దగ్గరకు వెళ్ళాడా వెళ్ళలేదా? బాగా అర్థం చేసుకుందాం. అననీయ దగ్గరికి వెళ్ళాడా వెళ్ళలేదా? ఇప్పుడు సౌలుగా ఉన్నటువంటి ఇతను తన పాత జీవితం కొత్త జీవితం రెండు ఉన్నాయండి. పాత జీవితంలో అంతా దోషనే, పాత జీవితంలో అంతా హింసే, పాత జీవితంలో అంతా పాపమే ఉంది. కానీ ఇప్పుడు ఒక కొత్త జీవితం ఎవరి మూలంగా రాబోతుంది? ఇతని బ్రతుకులో ప్రభువు మూలంగా రాబోతుంది. ఇప్పుడు ఈ పాత జీవితాన్ని చూసే ప్రతి ఒక్కరూ కూడా అది శోధనగా ఫీల్ అవుతారా? ఫీల్ గారా? ఎలా ఫీల్ అవుతారో ఒకసారి చెప్తున్నా. ఇప్పుడు స్వయంగా ప్రభువే వెళ్ళారండి. ఎక్కడికి వెళ్ళారు? ప్రభువే స్వయంగా అననీయ దగ్గరికి వెళ్ళారు. అననీయ దగ్గరికి వెళ్ళి, అననీయ ఇదిగో పౌలు అనబడినటువంటి ఒక వ్యక్తి ఇదిగో అక్కడ దమస్కులోని తిన్ననిది అనబడినటువంటి ఒక వీధిలో ఉన్నాడు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళు అని అన్నాడు. ఏమన్నాడండి అననీయ? ఆ మాట చూడండి, 13వ వచనం. 12వ వచనం కూడా చూద్దాం. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి, 10వ వచనం చూద్దాం. 10వ వచనం నుంచి, దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను, ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేను ఉన్నాను అనెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించము. సౌలు పేరు చెబితే క్రిస్టియానిటీ గుండెల్లో అసలు రైళ్లు పరిగెడుతున్నటువంటి రోజులవి. అలాంటి సమయంలో ఇప్పుడు ప్రభువే స్వయంగా ఆ న్యూస్ పట్టుకొచ్చేసేసి ఎవరి పేరు చెబితే ఒళ్ళు వణికిపోతుందో ఆ పేరు చెప్పి ఈ అననీయని ప్రభువే స్వయంగా చెప్పింది. ఏమంటున్నారు? ఇదిగో అక్కడికి వెళ్ళు, అతనికి ఆల్రెడీ ఇప్పటికి ఒక దర్శనం వచ్చింది. అననీయ ప్రభు ఆల్రెడీ అతనికి ఏం చేశాడంట? ప్రభు కనపడటం మొదటి దర్శనం, ఇప్పుడు రెండో దర్శనం కనపడుతుంది. ఎవరికి? పౌలు గారికి కనపడుతుంది. పౌలు గారికి ఏమని దర్శనం కనపడుతుందంట? అనువాని కొరకు విచారించము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందునట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడు. నువ్వు ఆల్రెడీ వెళ్ళిపోయినట్టుగా, నువ్వు ఆల్రెడీ ప్రార్థన చేసినట్టుగా, నీ చేతులు దేశపై పౌలు మీద చేతులు పెట్టినట్టుగా ఆల్రెడీ దర్శనంలో నేను చూపించేశాను. ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సిందే బాబు అని అన్నాడండి. వెళ్ళాల్సిందే అనగానే అననీయ ఏమంటున్నాడు? అందుకు అననీయ, ప్రభువా తెలిసి మాట్లాడుతున్నారా ప్రభువా, తెలియక మాట్లాడుతున్నారా? నువ్వు ఎలాంటి న్యూస్ పట్టుకొచ్చావో తెలుసా ప్రభువా? అసలు ఎవడి పేరు చెబితే గజగజలాడిపోతున్నావో అలాంటి వాడి పేరు చెప్పావేం ప్రభువా? ఒక్కసారి షాక్ అయిపోయాడండి అననీయ. వెంటనే డౌట్ ఏమొచ్చింది తెలుసా? అసలు వచ్చింది ఏనా ఎదురుగా ఉంది ప్రభువా, లేకపోతే ఇంకెవరైనా ప్రభు రూపంలో వచ్చారా అనే స్థితికి వచ్చేసింది అతను. ఎవరి పేరు చెబితే? సౌలు పేరు చెబితే. ఎందుకు వచ్చేసింది ఇంత శోధన? ఎందుకు ఇంత శోధన వచ్చింది? తన పాత బ్రతుకు ఎదుటి వారికి శోధనగా ఉండిపోయింది. తన పాత బ్రతుకు ఎలా ఉండిపోయింది? తన పాత బ్రతుకు ఎదుటి వారికి శోధనగా ఉండిపోయింది. బాగా అర్థం చేసుకోవాలి. అననీయ అతని దగ్గరికి ఏకంగా ప్రభు వచ్చి చెబితే, ఒకవేళ సౌలు గురించి కాకుండా ఇంకెవరి గురించి అని చెప్పాడు అనుకోండి, అయ్యా అననీయ ఇదిగో ఇక్కడ పొల్లయ్య అనే వ్యక్తి దమస్క్ సిటీలోని అక్కడికి వచ్చేసి తిన్ననిది అనబడిన వీధిలోని యోధా ఇంటి వాని ఇంట అక్కడ కూర్చున్నాడు నాయన, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయాలంటే ఏమన్నా ఒక్క మాట మాట్లాడతారండి? ఈ పొల్లయ్య ఎవరోలే అని వెళ్ళిపోడా? ఇప్పుడు ఎవరి పేరు చెబితే గడగడలాడిపోతున్నాడు? సౌలు పేరు చెప్పగానే హడలెత్తిపోయాడండి. హడలెత్తిపోయి చెప్పిన ప్రభువుకి ఎదురు సమాధానం చెబుతున్నాడా, లేకపోతే చిత్తం ప్రభువా నీ దాసుడును, నువ్వు చెప్పిందే నా జీవితంలో చేస్తాను అని అంటున్నాడా? ఎదురు సమాధానం చెబుతున్నాడు. అంటే ఇతని బ్రతుకులు ఏమొచ్చేసింది అనమాట? అతని పాత జీవితం కనబడగానే ఇతని బ్రతుకులు ఏమొచ్చేసింది? ఒక శోధన తగిలింది. చూసారా? శోధన తగులుతుంది, తగలటం లేదా? ఇప్పుడు ప్రభువుకి ఎదురు సమాధానం చెబుతున్నాడు అండి. చూడండి ఏమంటున్నాడు? అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు
ఎంతో కీడు చేసి ఉన్నాడు, ఎంతో కీడు చేసి ఉన్నాడు అని అతనిని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయువారి అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. ఇది ప్రభువుకు తెలుసా తెలియదా? ఏంటి అననీయ చెబితే గాని తెలుసుకోలేనంత చిన్నోడా ప్రభు? ఏ అననయ్య బాగానే మాటలు నేర్చును, చివరికి నాకే ఎదురు చెప్పి నాకే ఏదో తెలియనట్టుగా చెప్పేస్తున్నావేంటి? నాకు తెలియదు అంత మాత్రం. ఆయన ఎక్కడి నుండి బయలుదేరాడు, ఎలా వచ్చేసాడు, ఎవరి దగ్గర అధికారం పొందాడు, ఇది నాకు తెలియదా? లేకపోతే నువ్వు చెబితే తెలుసుకోవాలా? డూ వాట్ ఐ సే. నేను ఏది చెబుతున్నానో అది చేయిపోయి. నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళు వెంటనే వెళ్ళు. నేను చెప్పింది చేయి. ఇప్పుడు మనోడికి ఏముంటుందండి? పోయి చేతులు అలా పెట్టగానే పీక పట్టుకోండి అనుకోండి. ఎరా ఇక్కడ ప్రార్థన చేసే వాళ్ళలో నువ్వేనరా ప్రాముఖ్యుడి అని పీక పట్టుకోండి అనుకోండి. గడగడలు ఆడతారా అడ్డ లోపలికి పోయి ప్రార్థన చేసి యేసు ప్రభువు గురించి కొద్ది మాటలు విన్నదాకా ఇతనికి చెమటలే. ప్రభు చెప్పినా చెమటలే. ఎందుకు చెమటలు? ఎందుకనంటే అతని పాత జీవితం అనేకులకు హింసకరంగా ఉంది, అనేకులకు ఏమంటారు డౌట్ఫుల్గా ఉంది, అనేకులకు శోధన అంటారండి. ఇప్పుడు ప్రభువుని ఎదిరించే మాట ఇతని నోట ఎందుకు వచ్చిందో తెలుసా? ప్రభువుని ఎదిరించాడండి. ప్రభు అతను మామూలోడు కాదు ప్రభు, ప్రార్థన చేసిన వాళ్ళందరిని చంపుతున్నాడు ప్రభు. ఇక్కడికి వచ్చేసి స్వయంగా పోయి ఆయన దగ్గర పోయి ప్రార్థన చేయమంటామే. ప్రార్థన చేసిన తర్వాత నేను వస్తానని గ్యారంటీ నీకేమైనా ఉందా? ఏమైనా ఉందా? అంటే ఎంత డౌట్ పడుతున్నాడు ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. అంటే అతని పాత జీవితం దేనిగా ఉంది? ఎదుటి వారికి శోధనగా ఉంది. ఇది పాయింట్ మీరు బాగా క్యాచ్ చేయాలి. ఒకటి, అతని శరీరంలో ఉంచబడిన ముళ్ళు ఇంతకు అది రోగమా పాపమా అంటే అది పాపం అయితే కాదు అన్నది క్లారిటీ మనకి ఇప్పటి వరకు వచ్చేసింది. పాపం అయితే కాదు అన్న క్లారిటీ వచ్చేసింది. ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయండి ఇది పాపమే అని చెప్పడానికి. కొన్ని వచనాలు ఉన్నాయి, మన వాళ్ళు అపార్థం చేసుకున్నారు. అది మరణపు ముళ్ళు, ఇది శరీరంలో ఉంచబడిన ముళ్ళు. ఈ ముళ్ళు దేవుడు ఉంచాడు, ఇది పాపం చేయటం వలన మరణపు ముళ్ళు ప్రపంచంలోనికి వచ్చింది, ఒక్కొక్కడిని గుచ్చి నరకానికి దించుతుంది. ఈ రెండు ముళ్ళు వేరన్న సంగతి అర్థమైపోయింది. శరీరంలో ఉంచబడిన ఈ ముళ్ళు దేవుడు స్వయంగా ఉంచాడు. ఇది ఇతన్ని నలగొట్టడానికి, ఇది ఇతన్ని లోపరుచుకోవటం కోసం, ఇది ఇతన్ని గర్వపడకుండా ఉంచడం కోసం చేయబడింది. కానీ ఇతని బ్రతుకులో మాత్రం ఒక సంగతి మనం ఇప్పుడు చూసాము. ఇతడు మారిన తరువాత కూడా ఇతని పాత జీవితం అనేకులకు ఎలా ఉంది? శోధనకరంగా ఉంది. ఎప్పుడైతే అననీయ డౌట్ఫుల్గా వెళ్ళాడా లేకపోతే సంపూర్ణ విశ్వాసంతో వెళ్ళాడా? చాలా అనుమానంతో వెళ్ళాడు. అసలు పౌలు మారాడో మారలేదో, ప్రార్థన చేసిన తర్వాత చంపడో ఆల్రెడీ రాళ్లతో కొట్టి చంపినోడు ఇప్పుడు ఏకంగా తలుపు తీసుకొని లోపలికి పోయిన తర్వాత గట్టిగా గద్దిచ్చాడు అనుకోండి, ఎటు రకాలో తెలియదు. పైగా చెప్పింది ఎవరు? ఇప్పుడు ప్రభువు చెప్పాడు. ఈయన మాట కాదంటే ఇక్కడ కొడతాడు, అక్కడికి వెళ్ళకపోతే వెళ్ళిన తర్వాత వాడు కొడతాడేమో. కాబట్టి ముందు నుయ్యి వెనక గోయి. ఎలా ఉంది? ఈ అన్నిటికీ కారణం సౌలు పాత జీవితం అననీయలోని శోధనకు కారణమైంది. ఇతనిలోనేనా ఇంకా అనేకులకు శోధనగా ఉంది? ఇది అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. మొత్తానికి వెళ్ళాడు, బాప్తీసం తీసుకున్నాడు, ఇక మొదలు పెట్టడం డైరెక్ట్గా ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళిపోయాడండి, ఒక చర్చిలోకి వెళ్ళిపోయాడు. చర్చిలోకి వెళ్లకుండా ఇంటిలో ఉన్నవాడికి ప్రభు డైరెక్ట్గా న్యూస్ చెబితేనే ఎంత వచ్చేసింది. అప్పుడు యేసు ప్రభువుల వారు అననీయకు ఎంత క్లారిటీ ఇస్తున్నాడో చూడండి అమ్మ, ఎంత క్లారిటీ ఇస్తున్నాడో. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 15వ వచనం చూడండి ప్రియమైన వారు. 15వ వచనం. అందుకు ప్రభువు నీవు వెళ్ళము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు. మొదటిది అన్యజనుల ఎదుటను, మొదటిదమ్మా చెప్పాలా, అన్యజనుల ఎదుటను. రెండవది రాజుల ఎదుటను. మూడోది ఇశ్రాయేలీల ఎదుటను. ధర్మశాస్త్రము కలిగిన ఇశ్రాయేలుడు ఎదుట నిలబడగలుగుతాడు. ఇశ్రాయేలీలనైనా అన్యులనైనా పరిపాలించే రాజుల ఎదుట నిలబడతాడు ఇతడు. అన్యుల ఎదుట నిలబడతాడు. ఎంతమందిని మార్చటం కోసం ఏం చేస్తున్నారంట ఆయన? ఏమంటున్నారు?
ఆ ఇజ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరుచుకొనిన సాధనం. నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వెపన్, నా చేతుల్లో ఒక వెపన్ ఇతను. నేను సాతాను మీదకు ప్రయోగించే ఒక బలమైన సాధనం. ఎవరు ఏర్పాటు చేసుకున్నారండి? ఒకవేళ పౌలు గారి శరీరంలో ముళ్ళుంటే పాపాత్ముడైన, పాపంతో నిండుకొనిన వాడిని ఏర్పాటు చేసుకుంటాడా? అయినా అప్పటికప్పుడు పెట్టిన ముళ్ళు కాదిది. ఒకప్పుడు అతను పాపాత్ముడే, ఇప్పుడు మారాడు. ఇతనితోని ఒక మహా గొప్ప కార్యక్రమం ముందుంది. ఒక గొప్ప ప్రణాళిక ఎదురు కనబడుతుంది. ఇతడు అన్యుల ఎదుట సాక్ష్యం చెప్పాలి, ఇతడు రాజుల ఎదుట సాక్ష్యం చెప్పాలి, ఇతడు ఇజ్రాయేలీల ఎదుట సాక్ష్యం చెప్పాలి. ఇతడు నేను ఏర్పాటు చేసుకున్న నా సాధనం, నేను నా పనిలోనికి పంపబడుతున్నటువంటి మనుష్యుడు ఇతడు. మీరు బాగా ఆలోచించారు. పంపబడిన వాడు అనే మాటకు తెలుగు మాటకు అర్థం అపోస్తులుడు అని అర్థం అండి. మరలా చెప్పండి. పంపబడిన వాడు అన్న మాటకు అర్థం ఏంటది? అపోస్తులుడు. ఇప్పుడు అపోస్తులు ఎంతమంది అండి? 12 మంది. అపోస్తులు 12 మంది అనడానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు ఆ జనం మధ్య ఉన్నాయా అని అంటే 3.5 సంవత్సరాల కాలం పాటు తిరిగారు వీళ్ళు. ఇంకంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అవునా కదా? పేతురు గారు అక్కడ ఉన్నటువంటి శిష్యులు 12 మంది శిష్యులలో ఒకడు పోయాడు. ఒకడు పోయిన తర్వాత ఏం చేశారు? చిట్టి వేశారు. చిట్టి వేయడానికి క్వాలిఫికేషన్ ఏంటది? అతను బాప్తిసం పొందిన దగ్గర నుంచి ఆయన సిలువలో మరణించేంత వరకు మన మధ్య జరుగుతున్న ప్రతి సంగతిని చూసిన వాళ్ళు 2 చూశారు. ఒక చిట్టి వేశారు, ఒకరిని సెలెక్ట్ చేశారు. మొత్తం 12 మంది ఫిలప్ అయిపోయారు. అయిపోలేదా? ఇప్పుడు ఎవరైనా సరే యేసు ప్రభువు గురించి ఈ 12 మందిలో ఎవరు చెప్పినా కూడా వీళ్ళందరికీ కూడా చాలా మంది సాక్ష్యం ఉన్నారండి. ఏంటా సాక్ష్యం? ఓహో, ఒకప్పుడు ఈయన యేసు ప్రభుతో పాటే తిరిగాడు. అపోస్తులు వాళ్ళు అన్న సాక్ష్యం వీళ్ళందరికీ ఉంది. వీళ్ళందరికీ ఉందా లేదా? ఇప్పుడు 12వ వాడిని చీటి వేసిన వెంటనే 12వ వాడికి ఇంకెంతమంది సాక్ష్యంగా ఉన్నారు? మిగిలిన 11 మంది ఇతనికి సాక్ష్యంగా ఉన్నారు. ఇప్పుడు అపోస్తులుడైన పౌలు అనొచ్చా ఇతన్ని మనం? ఇప్పుడు పౌలు గారిని కూడా మనం అపోస్తులుడు అనవచ్చా, అనకూడదా? అనొచ్చా? అనవచ్చు. ఎందుకు అనొచ్చు? యేసు ప్రభువుల వారు కూడా అపోస్తులుడు. మీకు తెలుసా? ఎప్పుడైనా విన్నారా? అపోస్తులలోని యేసు ప్రభువుల వారు కూడా ఒక అపోస్తులుడు. ఎందుకంటే ఆయన పరలోకపు తండ్రి వలన పంపబడిన వాడు. అపోస్తులుడు అంటే అర్థం ఏంటది? పంపబడిన వాడు. ఎక్కడ రాయబడింది ఆ మాట? ఇక్కడికి మరలా వచ్చేద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి ప్రియమైన వారలారా. యేసు ప్రభువుల వారు కూడా అపోస్తులుడే. ఎందుకంటే ఆయన కూడా పంపబడిన వాడే. పరలోకపు తండ్రి వలన పంపబడిన వాడు ఆయన. ఇప్పుడు యేసు ప్రభువు వలన పంపబడిన వారు 12 మంది. అదే యేసు ప్రభువుల వారి వలన పంపబడినటువంటి 13వ వ్యక్తే అపోస్తులుడు. అనొచ్చా, అనకూడదా? ఇక్కడ ఒకసారి చదువుకొని అక్కడికి వద్దాము. 3:1 ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. అపోస్తులుడును ప్రధాన యాజకుడును. అపోస్తులుడును ప్రధాన యాజకుడు అంటే యేసు ప్రభుల వారు కూడా అపోస్తులుడా కాదా? ఎవరి వలన అపోస్తులుడు ఇతను? పరలోకపు తండ్రి వలన ఈ మహానుభావుడు అపోస్తులుడు. ఈ మహానుభావుడు వలన మిగిలిన వారు అపోస్తులుడు. 12 మంది అపోస్తులుడు అనడానికి అక్కడ అనేక సాక్ష్యాలు ఉన్నాయి. కానీ పౌలు అపోస్తులుడు అనడానికి సాక్ష్యం ఏమైనా ఉందా? ఇక్కడున్న సాక్ష్యం, మొదటి సాక్ష్యం, యేసు ప్రభువుల వారు డైరెక్ట్గా ప్రత్యక్షమయ్యారా కాలేదా? ఎవరెవరికి? అపోస్తులుడుగా పిలవబడక మునుపు ఈ సౌలుకి ఆయన ప్రత్యక్షమయ్యారు. డిస్కషన్ ఎవరెవరి మధ్య జరుగుతుందండి? సౌలు గారికి యేసు ప్రభుకి జరుగుతుంది. పక్కన కొంతమంది ఉన్నారుగా, వాళ్ళు విన్నారు కానీ వాళ్ళు మారలేదు కాబట్టి వాళ్ళ సాక్ష్యం చెల్లదు, వాళ్ళని పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడు ఇతను కూడా అపోస్తులుడే అని చెప్పగలిగినటువంటి ఒకే ఒక నాయకుడు ఎవరు? ఇతను కూడా అపోస్తులుడే. ఇతను కూడా యేసు ప్రభువు వలన పంపబడిన వాడు అని చెప్పడానికి మొదటిది తనకు తానుగా సాక్ష్యం చెప్పుకోవాలి. తనకు తానుగా సాక్ష్యం చెప్పుకుంటే ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు పౌలు గారు అనాలి, నేను కూడా అపోస్తులుడినే. ఏ మనుషుని వలన కూడా నేను పంపబడిన వాడిని కాను. నేను ఏ ప్రభు అయితే ఈ 12 మందిని పంపించారో ఆ ప్రభు నన్ను పంపిస్తున్నాడు. నేను కూడా
అపోస్తలుడినే అని చెప్పుకోవాలా వద్దా? చెప్పుకోవచ్చా చెప్పుకోకూడదా? ఒకవేళ చెప్పుకుంటే ఎవడన్నా నమ్ముతుడా? మీరు చెప్పాలా, ఎవడన్నా నమ్ముతుడా? అపోస్తలుడు అన్న ఇతను నిజంగా అపోస్తలుడా కాదా? ఖచ్చితంగా అపోస్తలుడే. ఈ అన్న సంగతి ఈయన ఎవరి దగ్గరకైనా పోయి చెబితే ఎవడన్నా నమ్ముతుడా? నమ్మటానికి సాక్ష్యాలు ఇక్కడ ఉన్న సాక్ష్యము, మొదటిది యేసు ప్రభు, రెండోది పౌలు గారు, మూడోది అననయ్య ఆల్రెడీ తిష్ట వేసేసాడు. నేను ఈ ఊరు దాటి బయటికి రాను బాబు, ఏదైనా ఉంటే నువ్వే పో అన్నాడు. ఆయన బయటికి రాడు. ఓకేనా? అలా అని యేసు ప్రభువుని, నాయనా ప్రభువా వీళ్ళు నన్ను నమ్మటం లేదు, కొంచెం చెబుతావా నా గురించి, నేను కూడా అపోస్తలునే, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు, నువ్వు మరీ వాళ్ళ గురించి పట్టించుకోవాల్సి, నువ్వు చేస్తున్నావా లేదో నేను చూస్తున్నానుగా, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు అని అంటున్నాడు. ఇప్పుడు ఎదుటోడికి చెబితేనే వాడికి అనుమానం. ఈయనకేమో అపోస్తలుడైనా కూడా నమ్ముతారా నమ్మరా? ఇలాంటి పరిస్థితులలోని ప్రియమైన వారలారా, పౌలు గారి శరీరంలో ఇవన్నీ మనసులో పెట్టుకోవాలండి. అంటే ఇతను అపోస్తలుడైనా బయటికి చెబితే నమ్మలేని పరిస్థితి, ఇతను అపోస్తలుడైనా కూడా ఎవడు నమ్మలేనటువంటి పరిస్థితి, ఇతను అపోస్తలుడైనా కూడా ఇతనికి సాక్ష్యం ఎవరో లేరు. ఎలాంటి పరిస్థితులలోని సంఘాలలో ఎంత మానసిక వేదన పడ్డాడో తెలుసా? ఆయన ఎంతో మానసిక వేదన పడి ఆయన పలికినటువంటి కొన్ని మాటలు కొరంతి సంఘంలో చెప్పబడినటువంటి ఆ వచనాలకు బలాన్ని చేకూర్చి ఆ ముళ్ళు పాపమే అని అన్నారండి. గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి చూద్దామండి. 12 నుంచి ఈ మాట చదివినప్పుడు కూడా చాలా మంది ఏమనుకుంటారంటే అతని బ్రతుకు, అతని శరీరంలో ఉన్న ముళ్ళు పాపమే అని చెప్పడానికి ఇది ఒక బలమైనటువంటి ఒక రెఫరెన్స్ ఇది అమ్మా. కానీ ఈ రెఫరెన్స్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఇలా అర్థమవుతుంది. కానీ దీని లోతుకి ఇప్పుడు ఆలోచిద్దాం. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని కనుక మీరును నా వంటి వారు కావాలనని మిమ్మును వేడుకొనుచున్నాను, మీరు నాకు అన్యాయం చేయలేదు అని ఒక మాట చెబుతున్నారండి. ఏమన్నా రాసిన చూడండి అక్కడ, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరెరుగుదురు, అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు, కానీ దేవుని దూత వలెనను క్రీస్తు యేసు వలెనను నన్ను అంగీకరించితిరి అని ఉందండి. ఏమండి అక్కడ ఆ మాట కన్ఫ్యూజ్గా ఉంది చూడండి. నా శరీరంలో ఉన్న శోధన అని అన్నాడండి. పౌలు గారి శరీరంలోని ఎదుటి వాళ్ళకు శోధన కలిగించేది అది పాపమే కానీ రోగం కాదండి అని అంటున్నారు. నా శరీర దౌర్బల్యము అన్న మాట ఉంది చూసారా, మీ బైబిల్లో ఉందా? శరీర దౌర్బల్యము అనే మాటకు చాలామంది ఏమన్నారంటే, శరీర దౌర్బల్యం అని అంటే అది పాపమేరా బాబు, తెలుగు మీకు తెలుసా అని తిట్టి మరీ చెప్పేశారండి. శరీర దౌర్బల్యము పాపము, శరీర దౌర్బల్యము పాపము అని ఉంది. తెలుగు డిక్షనరీలలోని, తెలుగు నిఘంటువులలోని, ఇక్కడ కూర్చున్న వారు కానివ్వండి, ఇంకెవరైనా భవిష్యత్తులో ఈ మాటలు చూసేవారు కానీ, తెలుగు నిఘంటువులలో ఎక్కడైనా శరీర దౌర్బల్యము పాపము అనే పర్యాయ పదం ఉంటే నేను భవిష్యత్తులో బైబిల్ పట్టుకోనండి. మీరు బాగా ఆలోచించాలి. శరీర దౌర్బల్యము అనే దానికి ఒక అర్థం ఉంది ఇక్కడ. ఎందుకు ఈ మాట చెబుతున్నారు? ఈ మాట చూస్తే ఎలా ఉంది? ఈ పత్రిక గలతీయులకు రాసిన పత్రిక. ఏ పత్రిక ఇది? గలతీయులకు రాసిన పత్రిక. గలతీ అనేటటువంటి ఆ ఏరియాలోని చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలలో ఉన్న వారికి రాస్తూ ఉన్నారు. ఏమంటున్నారు ఆ మాట? ఇప్పుడు మరలా చదవండమ్మా. 13వ వచనం, 14వ వచనం, 13. మీరు నాకు అన్యాయం చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యము అని ఉందండి. మొదటిసారి శరీర దౌర్బల్యం అని ఉందా, లేకపోతే రోజు శరీర దౌర్బల్యం అని ఉందా? మొదటిసారి శరీర దౌర్బల్యము, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరెరుగుదురు. ఈ శరీర దౌర్బల్యము అను
ఈ మాటకు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ నా దగ్గర కొన్ని ఉన్నాయండి, నేను చదువుతాను మీకు. ఒక్కసారి ఇవి చదువుతాం. ఇంగ్లీష్లోని ఈ పదాలకి అమ్మా శరీర దౌర్బల్యము అనే మాటకి ఇంగ్లీష్లోని బెరియన్ స్టడీ బైబుల్ అనే ఒక వెర్షన్లోని ఇలా రాయబడింది. యు నో దట్ ఇట్ వాజ్ బికాస్ ఆఫ్ అన్ ఇల్నెస్ దట్ ఐ ఫస్ట్ ప్రీచ్డ్ ది గాస్పల్ టు యూ అని ఉందండి. ఇల్నెస్ అని రాశారండి. ఇక్కడ చాలా మందికి కొద్దిగా మంది కానీ ఇంగ్లీష్ తెలుసు కదా, ఇల్నెస్ అని రాసింది. ఇల్నెస్ అంటే అర్థం ఏంటదమ్మా? మనం అప్పుడప్పుడు టీచర్ గారికి రాస్తాం, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఇల్నెస్ అని రాస్తుంటాం. నాకు అనారోగ్యం అని అన్నమాట. ఇల్నెస్ అంటే అర్థం ఏంటది? అనారోగ్యం. అనారోగ్యం అనేది ఎక్కడ ఉంటుంది? శరీరానికి ఉంటుందా ఉండదా? శరీరానికి ఉంటుంది. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో శరీర దౌర్బల్యము అన్న తెలుగు మాటకు కరెక్ట్ మీనింగ్ ఏం చెప్పాడు? శరీర దౌర్బల్యం అన్న మాటకి ఇల్నెస్ అని రాశాడండి. ఇంకొక మాట చూడండి వచ్చేసరికి బెరియన్ లిటరల్ బైబుల్. ఇక్కడ ఏం రాశాడంటే, నౌ యు నో దట్ ఇన్ వీక్నెస్ ఆఫ్ ద ఫ్లెష్ ఐ ప్రొక్లైమ్డ్ ది గాస్పల్ ద ఫస్ట్ టైం టు యూ అని అన్నాడండి. వీక్నెస్ ఆఫ్ ద ఫ్లెష్ అని రాశాడండి. శరీరం యొక్క బలహీనత అని రాశాడండి. వీక్నెస్ అని అంటే మరలా మీరు ఏదో పాపం అనేది హృదయానికి సంబంధించింది గుర్తుంచుకోండి. యేసుప్రభులు వారు ఏమన్నారు? నాయనా నువ్వేం తిన్నా కూడా లోపలికి పోయేదాని వల్ల నువ్వు అపవిత్రం కావటం లేదురా, హృదయం లోపల మొదలవుతున్నాయి అని అన్నాడు. పాపానికి ప్రారంభం ఏంటది? హృదయం. పాపానికి ప్రారంభం హృదయం. ఆ తర్వాత అది యాక్షన్లో దిగితే శరీరం అనేది ఆ యాక్షన్లో దిగుతుంది. ఇక్కడ వీక్నెస్ ఆఫ్ ది ఫ్లెష్ అని రాశారండి. ఇంకొక మాట ఏం రాశారో చూడండి. ఇంకొక మాట న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబుల్. న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబుల్లో కూడా ఇక్కడ రాశారండి. బట్ యు నో దట్ ఇట్ వాజ్ బికాస్ ఆఫ్ ఎ బాడీలీ ఇల్నెస్ దట్ ఐ ప్రీచ్డ్ ది గాస్పల్ టు యూ ది ఫస్ట్ టైం. మొదటిసారి అని ఉందా మీ బైబిల్లో? మొదటిసారి శరీర దౌర్బల్యము అని అన్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఇది ఖచ్చితంగా రోగము అని చెప్పడానికి ఒక ఆధారం చెప్తాను. ఇప్పుడు మీరు చాలామంది నన్ను ఇంతకుముందు చూశారండి. ఇప్పుడు ఈరోజు కొత్తగా వచ్చారు కొంతమంది. అసలు మీలో ఎవరో నన్ను చూడలేదనుకోండి. నేను అక్కడికి మొట్టమొదటిసారిగా వచ్చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో అందరూ అనండి. ప్రతి వచనానికి 4 సార్లు దగ్గితే మీరేమనుకుంటారండి? ఈడు దగ్గులోడు ఈడాడు దొరికాడు రా బాబో, ఏదో వెనక 4 మాటలు విందామని ఈ రోజు ఇక్కడికి వస్తే అనుకోరా? ఒకవేళ నేను బాగా పరిచయం అయ్యి కొద్ది రోజుల తర్వాత మొదటిసారి అయితే ఖచ్చితంగా మీరు ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి శరీరం, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి రోగం అది ఖచ్చితంగా ఇతరులకు శోధనగా ఉంటుందా ఉండదా? శోధనగా. మొదటిసారి అయితే శోధన అండి. తర్వాత అయితే శోధన ఉండదు. ఎందుకంటే అర్థమైపోద్ది కాబట్టి, ఓహో అన్నకి ఈరోజు బాగోలేదేమో, ఆరోగ్యం బాగాలేదేమో అని అనుకుంటారు. అదే మొదటిసారి రావటం ఎలా ఉన్నారు అనుకోండి, అంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న రోగము ఇతరులకి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా శోధనగా ఉంటుంది. అసలు ఈ మాట ఎందుకు చెప్పాడు? ఇది మనం బాగా పాయింట్ క్యాచ్ చేయాలండి. అసలు గలతీయలోని ఈ మాట ఎందుకు చెప్పాడు? అప్పటికి గలతీయలో ఉండి చెబుతున్నాడా, గలతీయ ప్రాంతం నుంచి వేరే వెళ్ళి చెబుతున్నాడా అని అంటే, గలతీయలో ఒక సంగతి జరిగిందండి. ఈ సంగతిని ముగించుకొని మనం రెండో భాగంలోకి వెళ్ళిపోదండి. ఓకే, గలతీయలోని ఒకటి జరగకూడని జరిగింది. గలతీయలోని అనేక ప్రాంతాలలో అనేక సంఘాలను నిలబెట్టినటువంటి గొప్పవాడు అపోస్తులుడైన పౌలు గారు. చాలా కష్టపడి పౌలు గారు మరి ఒకే చోట తిష్ట వేసి అక్కడే చర్చి పెట్టి అక్కడే బైబిల్ క్లాసులు పెట్టి అందరిని అక్కడికే రమ్మంటే కుదరదు. ఇప్పుడు ఈయనకి చాలా పని ఉంది. ఈయన అన్ని జనులు ఎదుటికి వెళ్ళాలి, ఈయన ఇజ్రాయేలీలు ఎదుటికి వెళ్ళాలి, ఈయన రాజులు ఎదుటికి వెళ్ళాలి. ఆ మహోన్నతుడు ఎప్పటికప్పుడు డైరెక్షన్ చెబుతున్నాడు. నువ్వు వెళ్ళు బాబు, నువ్వు అక్కడికి వెళ్ళి మాసిదోనియాలోని ఒక వ్యక్తి దర్శనం కలిగింది, అక్కడికి వెళ్ళి వారికి సహాయం చేయి అని పరిశుద్ధాత్మ ప్రేరేపించిన మూలంగా, పరిశుద్ధాత్మ ప్రేరేపణతోని ఈయన అనేక ప్రాంతాలకు వెళుతున్నాడు. అలా వెళ్ళిన ప్రాంతాలలోని గలతీ అనే ప్రాంతంలో కూడా కొంతకాలం ఉన్నారు. అక్కడ సత్యమైన సువార్తను ప్రకటించారు, సంఘాన్ని నిలబెట్టిన తరువాత అమ్మ ప్రభు కృపలో మీరు జాగ్రత్తగా ఉండండి, లేఖనాలను ఎప్పటికప్పుడు పరిశోధించండి అని ఈ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయిన తరువాత ఈ సంఘం గురించి పౌలు గారికి ఒకటి వినపడింది. ఆ వినపడినటువంటి మాట ఆయన ఉత్తరంలో రాస్తున్నాడు చూడండి. మొదటి అధ్యాయము 6వ వచనం. మొదటి అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి
భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అని అన్నాడండి. వీళ్ళు తిరిగారా, తిరుగుతున్నారా? చెప్పండి. గలతీయులు ఆల్రెడీ భిన్నమైన సువార్త తట్టుకు తిరిగారా, తిరిగిపోబోతున్నారా? ఆల్రెడీ తిరిగిపోయారు. ఆల్రెడీ ఎలా తిరిగిపోయారు? మరి ఇలా సత్యమైనటువంటి వాక్యాన్ని ప్రకటించింది ఎవరు? సత్యంలో నిలబెట్టింది ఎవరు? పౌలు గారు. సత్యమైన మాటలు నేర్పింది ఎవరు? పౌలు గారు. ఇప్పుడు వీళ్ళు ఏమైపోయారు? ఎవరి వైపు తిరిగారు? భిన్నమైన సువార్త తట్టుకు. భిన్నమైన సువార్త అంటే ఏంటి చెప్పండి. భిన్నమైన సువార్త అంటే మీకేం అర్థమైంది ఇక్కడ ఈ మాట చదివితే? భిన్నమైన సువార్త అని అంటే పౌలు గారు ఏదైతే సత్యమైన మాటలు చెప్పి వాళ్ళని నిలబెట్టాడో, పౌలు గారు చెప్పినవన్నీ తప్పని చెప్పారండి. ఏమని చెప్పారండి? పౌలు గారు చెప్పినవి కరెక్టేనా? కరెక్టేగా? కరెక్ట్ అనుకొని ఆయన అంతా చెప్పి ఆయన వెళ్ళిపోయాడండి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు గంటల తరబడి చెబుతున్నాను, లాస్ట్కి ఒకళ్ళు వచ్చేసి ఆయన చెప్పినవి అన్నీ తప్పే అని అన్నారు అనుకోండి. మీకు బలమైనటువంటి రుజువులు చూపిస్తే ఒకళ్ళు నమ్మితే, నేను ఇన్ని గంటల సేపు చెమట్లంత లోపల దడిసిపోతామన్నారు. బాగా ఆలోచించండి. పౌలు గారు పడ్డ కష్టం, ఆయన అనేక శ్రమలు పడి అక్కడ సంఘాలను నిలబెట్టి ఆయన వేరొక ప్రాంతానికి వెళ్ళి కనీసం 2-3 నెలలు కాలేదు, కొద్ది రోజులు గడవగానే వాళ్ళ గురించి మాత్రం ఒక విషయం అర్థమైపోయింది. వీళ్ళు భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయారని సంగతి అర్థమైంది. భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయారు అని అంటే అర్థం ఏంటిది అని అంటే, పౌలు గారు ఏ మాటలైతే సత్యాలని చెప్పాడో ఆ చెప్పినవన్నీ కూడా అబద్ధమని అనుకున్నారు. పౌలు గారిని ఇప్పుడు ఏమనుకుంటున్నారు వీళ్ళు? పౌలు గారు ఒక అబద్ధికుడు అని అనుకుంటున్నారా, అనుకోవట్లేదా? ఒకవేళ అనుకోకపోతే వీళ్ళు భిన్నమైన సువార్త తట్టుకు తిరుగుతారా? ఏమండి చెప్పాలి మీరు. ఒకవేళ వీళ్ళు గనక భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయారు, ఆల్రెడీ తిరిగిపోయారు అని అంటే అర్థం ఏంటంటే, పౌలు గారు ఏదైతే సత్యాలను చెప్పాడో ఆ సత్యంలో నుంచి తొలగిపోయారు. సత్యంలో నుంచి తొలగిపోయారు అని అంటే ఇప్పుడు పౌలు గారి మాటలన్నీ వీళ్ళకి ఎలా కనపడుతున్నాయి? అబద్ధంగా కనపడుతున్నాయి. అబద్ధంగా కనపడుతున్నాయి. గలతీయలోకి కొందరు వచ్చారన్నమాట. ఇప్పుడు కొందరు వచ్చారా, రాలేదా? వచ్చారు. ఏమని చెప్పారు వాళ్ళు? పౌలు చెప్పిన అన్నీ అబద్ధాలే. అబద్ధాలు అని చెప్పగానే వీళ్ళు ఈజీగా నమ్మేస్తారా? నమ్మాలి అని అంటే కొన్ని బలమైనటువంటి రుజువులు చూపించారండి. అక్కడ మొట్టమొదటి రుజువు ఏంటో తెలుసా? అక్కడ పేతురు గారి పేరును ఉపయోగించారండి. అక్కడ ఎవరి పేరు ఉపయోగించబడింది? పేతురు గారి పేరు గలతీ సంఘాలలో ఉపయోగించబడి, ఇదిగో పేతురుకు తెలియనటువంటి సంగతులు ఈ పౌలుకి ఏడ తెలుసురా బాబు. పేతురు గారు యేసు ప్రభువుల వారితో పాటు ఉన్నాడు. పౌలు గారు ఎవరితో ఉన్నాడు? పౌలు గారు అయితే యేసు ప్రభువుల వారితో లేరు. కానీ పేతురు గారు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ భిన్నమైన సువార్త తట్టుకు తిరిగారు. ఆల్రెడీ తిరిగారు. పౌలు గారు ఏవైతే సత్యమైన మాటలని చెప్పారో ఆ సత్యమైన మాటలకు భిన్నమైనటువంటి బోధలోనికి దిగారు. అంటే భిన్నమైన బోధలోనికి ఎవరో వీరిని ప్రవేశపెట్టారు. ఇలా ప్రవేశపెట్టారు కనుక భిన్నమైన సువార్త తట్టుకు తిరిగారా, తిరగలేదా? తిరిగారు. సత్యమైనటువంటి బోధను ఎవరైతే వీరికి నేర్పారో ఆ పౌలు గారినే తప్పుటోడు అనుకునే కాడికి వచ్చేసారు. అంతేనా కదా? రవాణా చెప్పింది తప్పు అని అన్నారంటే ఎవరన్నా వచ్చి చెప్పినట్టు మీరు నమ్మితే అర్థం ఏంటది? నన్ను ఏమనుకుంటారు అప్పుడు? ఈయన పెద్ద అబద్ధ బోధకుడు అని నమ్మినట్టే లెక్క. ఇప్పుడు పౌలు గారు చెప్పినటువంటి మాటలకు భిన్నమైనటువంటి సువార్త తట్టుకు వీళ్ళు తిరిగారు అంటే ఇప్పుడు పౌలు గారు వీళ్ళ దృష్టిలో ఎలా ఉన్నాడు? చాలా తప్పుడు అబద్ధ బోధకుడుగా ఉన్నాడు. పైగా ఇతను అసలు అపోస్తులుడే కాదు అన్నటువంటి భ్రమలో ఎవరుండిపోయారు? అసలు 12 మంది అపోస్తులకు సాక్ష్యం అన్నారు. ఈ పౌలేందయ్యా బాబు తనకు తానే అపోస్తులుడని చెప్పేసుకుంటా ఉన్నాడు. తనకు తానే అపోస్తులుడని చెప్పేసుకుంటున్నాడు. అపోస్తులుడు అని తనకు తాను చెప్పుకుంటే ఎదుటోళ్ళు నమ్ముతున్నారా? నమ్మటం లేదు. కాబట్టి అసలు ఈ ఉత్తరం స్టార్టింగ్ ఏమి రాశాడు చూడండి ఒక్కసారి. ఈ ఉత్తరంలో మొట్టమొదటి మాట, తన నోట నుండి వచ్చిన మొట్టమొదటి మాట ఏమి రాశాడు చూడండి. మనుషుల మూలముగానైనా. ఏమండి ఉత్తరం ఎలా రాస్తామండి? పరిశుద్ధులందరికీ వందనాలు, అందరూ బాగున్నారా అని చెప్పి ముందు మొదలు పెడతారు. అంతేనా? కానీ ఈయన ఎలా మొదలు పెట్టాడు? డైరెక్ట్గా ఇలా మొదలు పెట్టాడంటే ఈయన గురించి ఏమనుకుంటున్నారని వాళ్ళు, ఈయన గురించి ఏదైతే అనుకుంటున్నారో ఆ మాటను ముందు చెబుతున్నాడు. ఏమంటున్నారు? మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను
ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుడుగా నియమింపబడిన పౌలను నేను. ఏంటి పౌలను నేను అపోస్తులుడు అని చెప్పడం కోసం ఇంత చెప్పాలా? ఎవడు నమ్మటంలే. గలతీ సంఘంలోని వాళ్ళు ఆల్రెడీ ముద్రపడిపోయింది. అసలు 12 మంది శిష్యులు, 12 మంది అపోస్తులు అంటే సాక్ష్యం ఉంది. ఈ పౌలుకి సాక్ష్యం లేదు బాబు. ఇతను అపోస్తులుడు అని తనకు తానుగా చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఇతని గురించి మీరు పక్కన పెట్టండి. ఇతను చెప్పిన అన్నీ అబద్ధాలే. ఇతను బాప్తిసం మాత్రమే తీసుకుంటే క్రైస్తవులు అయిపోతారు అంటున్నారు. కానీ ఒక్కసారి మన పేతురు గారిని చూడండి అని పేతురు గారు వచ్చి చెప్పలే ఇక్కడ. కానీ పేతురు గారి పేరు ఉపయోగించి ఈ గలతీ సంఘాన్ని పాడు చేస్తున్నారు. పాడు చేయడానికి ప్రధానమైన కారణాలు 2 ఉన్నాయండి. ఈ సంఘాన్ని కొంతమంది పని కట్టుకొని సంఘాన్ని పాడు చేయటం కోసం, అనేక సంఘాలను పాడు చేయటం కోసం 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. అప్పటికి యూదులకు ఒక మతం ఉందండి, అది యోధా మతం. ఏంటా మతం? యూదులకు ఒక మతం ఉంది, యోధా మతం అనేది ఒకటి ఉంది. యూదులకు ఒక చట్టం ఉంది, అది ధర్మశాస్త్రం. యూదులకు ఒక మతం ఉంది, అది యోధా మతము. యూదులందరికీ ఒక ధర్మశాస్త్రం ఉంది, అది ఆ ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని యేసుప్రభు కొట్టేశారా, కొనసాగించారా? చెప్పాలా? కొనసాగించారా, కొట్టేశారా? కొట్టేసేసారు దాన్ని. అది కొట్టేసి దాని ప్లేసులోనికి కొత్తవి వచ్చేసినాయి. అవునా కదా? కొండ మీద ప్రసంగం ఒకసారి చెప్పండి. వ్యభిచరింపవద్దని మీతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. ఈరోజు నేను చెప్పేది ఏంటో తెలుసా? ఆ రోజు మోసే చెప్పింది ఒకటే, కానీ నేను చెప్పినది ఏంటో తెలుసా? ఏంటది? అది మోహపు చూపు చూసు ప్రతివాడు ఆమెతో ఆ క్షణమంది వ్యభిచరించిన వాడు అన్నాడు. చట్టం మారిపోయింది. ధర్మశాస్త్రం పాత నిబంధన కొట్టేశాడు. ఒకవేళ పాత నిబంధన కొట్టేశాడు, ఇప్పుడు బలులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనే ఒక బలిగా మనకు అర్పించబడ్డాడు. ఇప్పుడు మనం పండగలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఆల్రెడీ ఆ పండగలని, ఆ దినాలని, ఆ ఆచారాలన్నింటినీ కొట్టేశాడు. తన రక్తంతో ఈ ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నమ్ముకొని, ధర్మశాస్త్రాన్ని ప్రకటించుకొని, ధర్మశాస్త్రం వలన పేరు తెచ్చుకొని ఏదో గొప్పలు చెప్పుకున్నటువంటి వాళ్ళకే వీళ్ళు చెప్పే బోధ కొత్తగా ఉంది. ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేవంటున్నారు. ధర్మశాస్త్రం ఆల్రెడీ నెరవేర్చబడింది, దాన్ని కొట్టివేశాడు ప్రభు అని వీళ్ళు చెబుతున్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రం యొక్క ఉనికి దెబ్బతినే పరిస్థితి వచ్చేసింది. దానికి తోడు యోధా మతం ఉనికి పూర్తిగా పోయే పరిస్థితి వచ్చేసింది. కనుక ఈ రెండింటిని నిలబెట్టుకోవాలి అని అంటే ఈ సంఘంలోని ధర్మశాస్త్రాన్ని మరలా తిరిగి ప్రవేశపెట్టాలి అని అంటే పౌలు ముందు నిలబడే దమ్ము, ధైర్యం వీళ్ళకి ఎవరికి లేదు. పౌలు ఉన్నంతసేపు ఎక్కడో ఊరు బయట తిరిగారు. పౌలు బయటికి పోగానే ఊరిలోకి వచ్చేసారు. అర్థమవుతుందా మీకు? వచ్చేసి అప్పుడు ఏ ధర్మశాస్త్రం అయితే కొట్టివేయబడిందని ఆయన చెప్పాడో, ఏ సున్నతి అయితే నేటి క్రైస్తవులకు అవసరం లేదని ఆయన చెప్పాడో, ఇప్పుడు అదే సంఘంలోనికి వచ్చి మొట్టమొదటి ప్రయోగం ఏంటో తెలుసా? అసలు పౌలు అపోస్తులుడే కాదు, అతనికి సాక్ష్యమే లేదు. అలా అని సాక్ష్యం నిజంగా ఉందా? ఇది బలమైనటువంటి రీజనా కాదా? సంఘం వాళ్ళు ఈజీగా నమ్ముతారా, ఈజీగా నమ్మరా? పేతురు గారు ఉన్నారండి. పేతురు గారు చూడండి, ప్రభువు ఆయన సంఘం, అతని అది నువ్వు రాయిలాంటి వాడివి పేతురు, నీ పైన నా సంఘాన్ని కడతాను అని అన్నాడు. ఇదిగో ఆయన అపోస్తులుడు అంటే రీజన్ ఉందండి, ఆయన అపోస్తులుడు అంటే రుజువు ఉందండి. ఈ పౌలుకి ఏడుందండి, మొన్నటిదాకా చంపి ఇప్పుడు ఏదో నాటకాలు వేసుకొని ఇట్లా తిరుగుతున్నాడండి అని అనగానే ఎదుటోళ్ళకి ఏమనిపించింది? అయ్యబ్బో నువ్వు చెప్పేది నిజంగానే ఉంది అన్నట్టుగా అనిపించిందా, అనిపించదా? అపోస్తులుడని నమ్మారా, నమ్మలేదా? మొదట అపోస్తులుడని నమ్మారు, సత్యమైన మార్గంలోకి వచ్చారు. ఈయన బయటికి పోగానే అక్కడికి వచ్చి అతను అపోస్తులుడే కాదు అని అన్నారు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? ఒరే మనుషుల వలన అపోస్తులుడను కాదు, నేను యేసుక్రీస్తు మూలంగా పంపబడిన వాడిని, పరలోకపు తండ్రి మూలంగా పంపబడిన అపోస్తులుడైన పౌలు అను నేను అని ఉత్తరం రాశాడండి. అర్థమవుతుంది ఇప్పుడు? అంటే అక్కడికి ఏమొచ్చేసింది అనమాట? అక్కడికి భిన్నమైన మాటలు వచ్చేసినాయి. ఇప్పుడు పౌలు గారి పరిస్థితి ఎలా ఉందంటే, పౌలు గారే ఒక పెద్ద అబద్ధికుడిగా అందరికీ కనబడుతున్నాడు. పౌలు గారు చెప్పింది ఏది నిజం కాదని వాళ్ళు ఆల్రెడీ నమ్మేశారు. భిన్నమైన సువార్త తట్టుకు తిరిగారు. కొన్ని కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పుడు క్రైస్తవుడిగా మారాలి అని అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతిదీ పాటించాలి. ఇందులోనే బాప్తిస్మం పొందాలి, బాప్తిస్మానికంటే ముందే సున్నతి పొందాలి అని చెప్పారు. ఇప్పుడు మనం సున్నతి పొందాలమ్మా, అంతేనా? అక్కడ సున్నతి పొందాలి అని చెప్పారు. పస్కా పండగ చేయాలని చెప్పారు, దినాలను ఆచరించాలని చెప్పారు. అందుకోసం పౌలు గారు ఒక మంచి మాట అంటున్నారండి. 4వ అధ్యాయంలోని 10వ వచనం చూడండి ప్రియమైన వారు. 10వ వచనం ఏమంటున్నారండి? మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. అమ్మా గలతీయులారా,
గలతీయులారా, ఇది బాధపడి రాస్తున్నాడా లేకపోతే ఎవడు ఆడబోతే నాకెందుకని రాస్తున్నాడా అని బాధపడి రాస్తున్నాడు అంటానికి తర్వాత వచనం ఇంకా మంచి మాటను చూడండి. 11వ వచనంలోనే, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. ఏమండి, ప్రతి బోధకుడికి ఉండాల్సినటువంటి భయం అండి ఇది. ప్రతి బోధకుడికి ఉండాల్సింది. సంఘాన్ని నిర్మించాడు, సంఘాన్ని సిద్ధపరిచాడు, సత్యమైన వాక్యాన్ని ప్రకటించాడు, ఈ ప్లేస్లో నుంచి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత కొంతమంది అక్కడ చొరబడ్డారు, వాళ్ళ విశ్వాసాన్ని తీస్తున్నారు. వాళ్ళ విశ్వాసం అతలాకుతలం అయిపోయింది. ఆల్రెడీ తిరిగిపోయిన తరువాత వాళ్ళ గురించి చెబుతూ అప్పుడు ఒక మాట అంటున్నారండి. ఏమంటున్నారు? మీరు దినాలను ఇంకా ఆచరిస్తున్నారు ఏంటమ్మా? ఆ దినాలన్నీ కొట్టివేయబడ్డాయి. అమావాస్య దినాలు ఇప్పుడు మీరు పాటించడం ఏంటి? ఈ పండగలన్నీ ఆయన కొట్టివేశాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. మీ విషయంలో నేను పడిన కష్టం వృధా అయిపోతుందేమోనని మనం ఎప్పుడైనా భయపడ్డామా? ఎప్పుడైనా సరే ఒక సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పి వీళ్ళ దగ్గరకు మరలా తిరిగి వెళ్ళకపోతే వీళ్ళు పాడైపోతారేమో అని ఎప్పుడైనా భయపడ్డామా? ఎప్పుడు భయపడలేదు. కానీ ఆయనకు మనకు ఉన్నటువంటి బోధకులలోని ప్రతి బోధకుడికి ఉండవలసిన లక్షణం, ఆ బోధకుడు ఒక ఆదర్శప్రాయంగా కనబడుతున్నాడండి. అంతటితోనే కాదు, ఇంకా మంచి మాట అంటున్నాడు చూడండి. ఇంకా మంచి మాట అంటున్నాడు. 19వ వచనం చూడండి, ప్రియమైన వారిలో 19వ వచనం, నా పిల్లలారా. ఏమండి, ఎంత బాధపడితే ఈ మాట రావాలండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది, మిమ్మును గూర్చి ఎటు తోచక ఉన్నాను అని అంటున్నాడండి. ఏమండి, ఎంత బాధపడితే తన నోట ఈ మాట రావాలండి? చెప్పండి, మీ గురించి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదమ్మా, మీ గురించి నేను ఎటు తోచక ఉన్నాను నా పిల్లలారా అని అంటున్నాడంటే ఆ సంఘంలో ఉన్న వారందరినీ ఇతను ఎలా చూసినట్టు అండి? తండ్రిగా ఉన్నాడు. వాళ్ళలోనే అందరికీ కూడా అందరూ మారాలి, అందరూ కూడా సత్యమైన మార్గంలోకి తిరిగి మరలా ఈ బాప్తిస్మాన్ని వదిలిపెట్టి సున్నతి, ధర్మశాస్త్ర ఆచారాలు వీటిలోకి మీరు వెళ్ళిపోయారు ఏంటమ్మా అని బాధపడి ఏమంటున్నాడు? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది, మిమ్మును గూర్చి ఎటు తోచక ఉన్నాను. నేను ఇప్పుడే మీ వద్దకు వచ్చి మరి ఒక విధంగా మీతో మాట్లాడగోరుచున్నాను అని ఇంకా 16వ వచనంలో చూడండి ప్రియమైన వారలారా. 16వ వచనంలో అంటున్నారు, అమ్మా నన్ను అబద్ధికుడు అనుకుంటున్నారు, నేను అబద్ధికుడిని కాదు, మీ శ్రేయస్సు ఎప్పుడూ కోరుకునేవాడిని, మీరు ఎప్పుడూ ప్రభువులోని నిత్య జీవానికి పొందాలని ఎక్కువగా ఆశపడేవాడిని నేను, కానీ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు మాత్రం మంచోళ్ళు కాదమ్మా అని అంటున్నాడండి. ఏమంటున్నాడు? నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా, వారు ఈ సంఘంలోనికి ఎవరైతే నా గురించి అబద్ధంగా చెబుతున్నారో వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు, మీరే తమ్మును వెంటాడవలెనని మిమ్మును బయటకు త్రోసివేయగోరుచున్నాను. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తిగా ఉండుట యుక్తమే. నా పిల్లలారా, మిమ్మల్ని మీ గురించి వింటూ ఉంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మరలా వచ్చి మీ దగ్గరకు వచ్చి చెప్పాలి అని అనుకుంటున్నానని ఎంత కన్నీటితో ఆయన బాధపడుతున్నట్టుగా ఎక్కడుంటే కామాంధులకు ఆ మాట అర్థమైందండి. 14వ వచనంలోని ఇప్పుడు చదవండి ఆ మాట. ఇదంతా మనసులో పెట్టుకొని ఆ మాట ఇప్పుడు ఏ పరిస్థితుల్లోనే సంఘం అతలాకుతలం అయిపోయింది, సంఘం విశ్వాసం దెబ్బతినిపోయింది. విశ్వాసం దెబ్బతినబడిన ఆ సంఘాన్ని మరలా నిలబెట్టాలి అని అంటే ఆయన చాలా బాధపడుతూ, సంఘం గురించి వేదన పడుతూ, సంఘం గురించి ఆయన ఎంతో చింతిస్తూ, కన్నీరు కారుస్తూ వాళ్ళ గురించి ఈ పత్రిక రాస్తే ఆ పత్రికలోని, అమ్మ మొదటిసారి నేను మీ దగ్గరకు వచ్చాను కదా, నాకు ఆ రోజు ఆరోగ్యం బాగలేకపోయినా, రోగం లోపల ఉన్నా మీరు నన్ను క్షేమంగా చేర్చుకున్నారు కదమ్మా, అంత ప్రేమ చూపించిన మీరు ఈరోజు ఏంటమ్మా ఎలా అయిపోయారని ఆయన బాధపడుతూ ఉంటే ఆ మాట అంట ఎదుటి వాళ్ళకి పాపంగా కనపడిందంట. ఆ మాట ఇప్పుడు చదవండి. నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి 13వ వచనం మీరు నాకు అన్యాయం చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితనని మీరు ఎరుగుదురు. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తానండి. నేను ఇక్కడ మంచోడినా కాదా మీరు చెప్పాలి, అందరూ చెప్పాలా?
మీ ఎదురుగా గంట సేపటి నుంచి వాగుతున్నాను, మీకు మంచోడు కాదో తెలియదు తెలిసిద్దా? పాపాలు ఏమైనా బోర్డు పెట్టుకొని తిరుగుతాడు ఎవడన్నా పాపాలను మెడలో బోర్డు పెట్టుకొని నేను పాపిని, నేను వ్యభిచారిని, నేను దొంగను అని ఎవడన్నా బోర్డు పెట్టుకుంటాడా? ఎవడన్నా? మరి ఇక్కడ చెప్పినటువంటి మాట ఎదుటి వారికి శోధనగా ఉంది అని ఉంది. ఎదుటి వారికి శోధనగా ఉంటే నేను గనక జ్వరంతో బాధపడితే ఇప్పుడు మీకు తెలిసిద్దా తెలియదా? తెలుసా? ఒకవేళ నాకు కనుక ఇంకేమైనా సరే రోగం ఉంటే కనుక మీకు ఆటోమేటిక్గా తెలిసింది. నేను జలుబు ఉందమ్మా, జలుబు తెలిసిద్దా తెలియదా? కొన్ని తెలిసే రోగాలు ఉంటాయి. అది మొదటిసారి అయితే ఖచ్చితంగా ఎదుటివారికి శోధనగా ఉంటుందా ఉండదా? ఉంటుంది. కానీ ఒకవేళ పౌలు గారు నేను స్నానం చేశానా లేదా చెప్పండి కనీసం మీరు. నేను ఉదయం స్నానం చేశానా లేదా? స్నానం చేసిందే మీకు కనపడలేదు. లోపల ఉన్న పాపాలు ఎవరికైనా కనపడతాయా? మరి ఇక్కడ ఉన్నది ఇదిగో ఎదుటి వారికి శోధనగా ఉంది అంటే పౌలు గారు ఏమైనా బోర్డు వేసుకొని తిరుగుతున్నాడా? పౌలు గారు మెడలో ఏమైనా బోర్డు వేసుకొని గలతీ సంఘంలోకి వెళ్ళాడా? గలతీ సంఘంలోనికి ఆయన వెళితే అక్కడ పాపాలు ఎవరికైనా కనపడతాయా? పాపాలు ఎవరికైనా కనపడతాయండి? ఇక్కడ ఎంతమంది ఉన్నారు మీరు నా ఎదుర్కొన్నారు, నేను మీ ఎదుర్కొన్నాను. మనందరం కూడా మౌనంగా ఇక్కడ మంచిగా కూర్చున్నాం. చూడటానికి మాత్రం మంచోళ్ళగా ఉన్నాం. మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎవరు చెప్పాలి మన గురించి? ఆయన చెప్పాలా కదా? ఇప్పుడు కనపడతాయి ఎదుటోళ్ళకి. మరి ఎదుటి వారికి శోధనగా ఉండింది పాపమే పాపమని ఎలా చెప్తాం అండి? ఎలా చెప్తాం చెప్పండి? కాబట్టి ఇది పాపము కానే కాదు, ఇది రోగము. ఈ రోగము సాతాను దోతగా ఉంచబడింది అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటం కోసం ఒక మంచి సంగతి చెప్తాను. ఇప్పుడు నేనున్నానమ్మా, నేను వాక్యం చెబుతున్నాను, దేవుడి సేవలోనే ముందుకు వచ్చేసాను. తండ్రి, నేను ఈ లోకంలోని ఒక అంధుడుగా ఉన్నా కూడా, ఒక కన్ను పోయినా కూడా, చిన్నప్పుడు నాకు యాక్సిడెంట్లో కన్ను పోయింది. నేను ఎందుకు నీ కోసం కష్టపడకూడదు? నాకు ఇంతకుముందు అండి, నా శరీరంలో జరిగినటువంటిది ఒకటి చెబుతాను. నాకు యాక్సిడెంట్ అయ్యి కన్ను పోయింది చిన్నప్పుడు. అందుకోసం ఈ కన్ను మీకు ఇబ్బందిగా కనపడుతూ ఉంటుంది. ఈ కన్ను దృష్టి నేను ఎక్కువగా చూడలేను. ఇది యాక్సిడెంట్ అవ్వటం వలన నేను చేసే ఉద్యోగం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మేనేజర్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మేనేజర్నే. మా ఉద్యోగం ఎలా ఉంటుందంటే చాలా టెన్షన్గా ఉంటుందమ్మా, చాలా టెన్షన్గా ఉంటుంది. ఏ రోజు ఏ సమస్య వచ్చిందో ఎవరికి ఏ సమాధానం చెప్పాలో తెలియదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడు కూడా మైండ్ అంతా టెన్షన్తో ఉంటుంది. ఈ టెన్షన్తో ఉండటం వల్ల చిన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి కన్ను లోపల ఉన్నటువంటి ఆ రెటీనా, ఆ లోపల ఉన్నటువంటి అదంతా కూడా బయటకు వచ్చేసేసి అప్పుడు మా పేద స్థితిని బట్టి ఆపరేషన్ చేయించుకోలేకపోయినా. మా అమ్మ వాళ్ళు కూడా కూలి చేసుకుని బ్రతికేవాళ్ళు. అప్పుడు చేయించలేకపోయారు కాబట్టి ఇప్పుడు కన్ను దృష్టి పోయింది. అయితే బైబిల్ చదువుదాము అని అనుకున్న ప్రతిసారి కూడా రాత్రిపూట కల్లా, ఈ ఉదయం నుండి రాత్రి వరకు ఉన్న ఈ టెన్షన్స్ వల్ల కన్ను పైన ప్రెషర్ ఎక్కువైనప్పుడు బబుల్స్ అంటారండి, బుల్లేస్ అని అంటారు. ఈ మెడికల్ టెర్మినాలజీలో బుల్లేస్ అని అంటారు. ఆ బుడగలు వచ్చేస్తాయి, నా కన్ను పైన బుడగలు వచ్చేస్తాయి. బుడగలు వచ్చేసినప్పుడు కన్నురెప్ప ఇలా కొట్టగానే ఆ బుడగ పగిలిపోతుంది. అర్థమవుతుంది మీకు? మనకి వేడి తగిలిన వెంటనే బొబ్బ ఎలా వస్తుందో, ప్రెషర్ ఎక్కువైనప్పుడు నా శరీరంలో కనుక ప్రెషర్ ఎక్కువైనప్పుడు, మెంటల్గా నేను టెన్షన్ ఫీల్ అయినప్పుడు ఆ కన్ను పైన బుడగ వచ్చేసింది. బుడగ వచ్చినమ్మంటే కన్ను పొరపాటును కనుక రెప్ప కొడితే ఆ బుడగ పగిలిపోతుంది, రక్తపు చుక్క బయటకు వచ్చేసింది. దీని మూలంగా ఒక్కసారి కనుక రక్తపు చుక్కలు 2-3 బయటకు వచ్చేసినాయి అంటే రోజు మొత్తం మీద 4-5 బబుల్స్ వస్తూ ఉంటాయి, సాయంత్రానికి పగిలిపోతూ ఉంటాయి. ఇంటికి వెళ్ళిన మరుక్షణం నేను ఇంటికి నల్లద్దాలు పెట్టుకొని భోజనం చేయాలి. మీరు బాగా అర్థం చేసుకోండి, నల్లద్దాలు పెట్టుకొని భోజనం చేయాలి. ఇప్పుడు వాక్యంలో ఇప్పుడు నేను మీ ఎదురుగా ఉన్నాను, ఇప్పుడు నా కన్ను కొంచెం అనుకూలంగా ఉంది కాబట్టి కళ్ళజోడు పెట్టుకోకుండా చెబుతున్నా. ఒకవేళ నల్లద్దాలు కళ్ళజోడు పెట్టుకుంటే మీరు ఎంతమంది అనుకుంటారండి చెప్పండి? ఓరి అమ్మ ఈడెవడో హీరోలాగా నిలబడిండో అనుకోరా? నా బాధ ఎవరికి తెలిసిద్ది? అలా రక్తం కారుతూ ఉన్నప్పుడు నేను చాలాసార్లు బాధపడ్డాను. బైబిల్ చదువుకుందామంటే కళ్ళు తెరవైదు కాదు. కళ్ళు లైట్ వేస్తే కళ్ళు తెరవైదు కాదు, లైట్ బంద్ చేస్తే కళ్ళు తెరవచ్చు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులలోనే దేవుడికి మొర పెట్టుకున్నానండి. తండ్రి, ఈ బుల్లేసు ఇంకా తగ్గవా నాకు అని చెప్పి ప్రార్థన చేసుకుంటే దేవుడి మహాకృపను బట్టి ఈ మధ్యకాలంలోని కొద్ది తగ్గినాయి. ఒక 6-8 నెలల నుండి నా కంట్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇప్పుడు స్పష్టంగా బైబిల్ చదవగలుగుతున్నాను, అనేక మందికి చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు కంటి లోపల ఉండేది మీ కంటికి కనబడుతుంది కాబట్టి నా రోగం మీకు అనేకులకు కనపడిద్ది. కనపడదా? కనపడిద్ది. కానీ నాలో ఉన్న పాపం
కనపడిద్దా? ఎవరికి కనపడదు. ప్రియమైన వారలారా, అపోస్తులుడైన పౌలు గలతీయలోనున్నటువంటి సంఘాలు పాడైపోతూ ఉంటే మనసు కకావికలమైపోయి కన్నీటి ప్రార్థన, దేవుని ఎదుట కన్నీటి మొర్రపెట్టి వాళ్ళకి రాస్తూ అక్కడ జరిగిన సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మొదటిసారి మీ దగ్గరకు వచ్చినప్పుడు శరీర దౌర్బల్యం ఉందమ్మా, నాలోని శరీర దౌర్బల్యం ఉంది అని అంటే పాపమా లేకపోతే రోగమా? శరీర దౌర్బల్యము, రోగము. ప్రియమైన వారలా, ఈ రోగము, ఒక వ్యక్తిలో ఉండే రోగము సాతానుకు దూతగా ఉపయోగపడుతుందా? ఇది ప్రశ్న. ఒక వ్యక్తిలో ఉండే రోగము సాతానుకు దూతగా ఉపయోగపడుతుందా అని అంటే ఖచ్చితంగా సాతానుకు దూతగా ఉపయోగపడుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు నేను వాక్యం చెబుతున్నాను, సడన్గా క్యాన్సర్ అని చెప్పారండి డాక్టర్. నాకే అనుకుందాం, మిమ్మల్ని అంటే మీరు ఎట్టా కూడా ఒప్పుకోరు, నాకు నేనే అనుకుంటాను. నాకు క్యాన్సర్ అని చెప్పారు, ఇంకొక 5 నెలల్లో చచ్చిపోతానని చెప్పారు అనుకోండి అమ్మా. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందండి? చెప్పండి, ఎలా ఉంటుంది? 2 విషయాలు నాలో జరగవచ్చు. మొదటిది, ఈరోజు కాకపోయినా రేపు చచ్చిపోవాలి, రేపు కాకపోయినా సంవత్సరం తర్వాత, సంవత్సరం కాకపోయినా 10 సంవత్సరాల తర్వాత చచ్చిపోవాల్సింది. చచ్చేలోపు నా తండ్రికి ఏదో చేసి చచ్చిపోవాలని అనుకున్నాను అనుకోండి, ఇదే రోగం నన్ను దేవుళ్ళో బలంగా నిలబెట్టదా? ఇదే రీజన్ ఏం చేసింది? దేవుళ్ళో నిలబెట్టదా? ఖచ్చితంగా గొప్పగా నిలబెట్టుతుంది. ప్రతి సెకండ్ని జాగ్రత్తగా, వృధా కాకుండా జాగ్రత్తగా వాడుతూ ఉంటాను. ప్రతి విషయంలో దేవుడికి భయపడతాను. ప్రతి విషయంలో కూడా పాపాన్ని దూరం చేసుకొని పరిశుద్ధంగా బ్రతకడానికి ఇదే ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇంత చేసిన తర్వాత కూడా నాకు ఇలాంటి రోగం పెట్టాడంటే అసలు నిజంగా దేవుడు ఉన్నాడు అంటవా అని నేను అనుకున్నాను అనుకోండి, ఏమైపోతుంది? ఇదే రీజన్ ఏమైపోద్ది? అసలు దేవుడు అనేవాడు ఉంటే నాకు ఇంత రోగం పెడతాడా అని అనుకుంటే దేవుడు తట్టు తిరుగుతున్నట్ట, దెయ్యం తట్టుకు తిరుగుతున్నట్ట? దెయ్యం తట్టుకు తిరుగుతున్నట్టు. ఒకే రీజన్ 2 వైపులు పనిచేస్తుంది. చూసారా? పనిచేస్తుందా, పనిచేయట్లేదా? ఒకే రీజన్, శరీరంలో ఉన్న ఒక్కటే ఏమవుతుంది? అలాంటి శరీరం లోపల ఒక ముళ్ళు ఇది ఇతని నలగొట్టడానికి. ఇప్పుడు గలతీ సంఘం అంతా పాడైపోయింది. ఇప్పుడు అపోస్తులుడు అన్న సంగతి ఎవడూ నమ్మటం లేదు. ప్రభువా, కనీసం నువ్వు వచ్చి చెప్పు వీళ్ళకి, ఈ సంఘం అంతా పాడైపోతుంది, నువ్వు పంపించినటువంటి నీ అపోస్తులను నువ్వు పంపిస్తేనే వచ్చాను అన్న సంగతి వీళ్ళకి చెప్పు ప్రభువా అని అంటే ఆయన చెబుతున్నా, నా కృప నీకు చాలు అని ఆయన అంటాడు. వీళ్ళకి చెప్పకపోతేనే వీళ్ళు పాడైపోతున్నారు. ఏం చేయాలి ఇప్పుడు మరి? ఒక పక్క అవమానం, ఒక పక్క బాధ, ఒక పక్క ఇలాంటి అవమానాలు, బాధలో శరీరంలో వస్తున్నటువంటి, ఏమండి చాలామంది ఏం చెబుతారంటే ఇతని శరీరంలో రోగం వచ్చే ఛాన్స్ లేదండి అని అంటున్నారు. ఛాన్స్ ఎందుకు లేదు అని అంటున్నారంటే అపోస్తుల కార్యాల్లోనే ఒక మాట ఉందండి. 19వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను అని ఉందండి. అంటే ఎలాంటి పవర్ఫుల్ వరం ఉందంటారు ఈయన దగ్గర? నడికట్లు, బెల్ట్లు, అతని చేతికి కచ్చిప్పులు ఏదైనా తగిలి రోగి దగ్గరకు పోతే ఏమైపోతుందంట? రోగం టక్కున పోతుంది అని అన్నాడు. రోగం పోతుంది, దెయ్యాలు కూడా విడిచిపెడుతున్నాయి. ఇలాంటి గొప్ప వరం ఉన్న వాడికి నిజంగా ఎలాంటి రోగమైనా వచ్చిద్దా అని అంటే ఇది కూడా నిజంగానే ఏమనిపిస్తుంది? ఇది కూడా నిజమే అనిపిస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. పౌలు గారిని రాళ్లతో కొట్టారా, కొట్టలేదా? కొట్టారమ్మా? కొట్టారు. కొట్టినప్పుడు ముక్కు చిత్తుకుంటుందా? ముఖం మీద దెబ్బలు పడి ఉండవా? వాటి వలన ఏమైంది చెప్పండి? రోగం వచ్చిద్దా, రోగం రాదా? ఓన కొట్టుడు కొట్టారండి పోలీసులు. తెల్లారిన తర్వాత ఎలా ఉంటాడు? చాలా యాక్టివ్గా ఉంటాడా? చాలా యాక్టివ్గా ఉంటాడు. ఒకవేళ ఇప్పుడు ఇతని రాళ్లతో కొట్టినప్పుడు అతను వరం అతనికి బాగు చేస్తుంది అనుకోండి. అతని వరం అతను బాగు చేస్తే ఈ వరం ఎవడైనా సరే దేవుడి కోసం ఇలాంటి బ్రతుకు ఎవడైనా బ్రతకగలుగుతారు. బ్రతకలేరా? ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, రాళ్లతోనే కొట్టించుకున్నారనుకోండి, కొట్టించుకుని ఏమంటే మీ వరం మీకే పని చేస్తే ఇంకా అలాంటప్పుడు రాళ్లతో కొట్టించుకోవడం ఎందుకు? ఆ వరాన్ని ఉపయోగించుకోవడం దేనికి? చూసారా? అంటే దేవుని వాక్యం ఎలా అపార్థం అయిపోతుందో. అంటే ఇతను రాళ్లతో కొట్టినప్పుడు ఆ శ్రమలను నిజంగా అనుభవించాడా, అనుభవించలేదా? నిజంగానే అనుభవించాడు. ఇతని దగ్గర వరం అనేది కొన్నిసార్లు ఉపయోగపడింది. కొన్నిసార్లు ఇతని దగ్గర కూడా వరం లేదు. ఆ 2 వచనాలు చదువుకొని 2వ భాగంలోకి వెళ్ళిపోదాండి. కొరింథీయులకు రాసినటువంటి 1 తిమోతి చూద్దాం.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:23 ఒకసారి చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23. ఇక మీదట ఎవరికి చెప్తున్నారు ఈ మాట? తిమోతి గారి. తిమోతి విశ్వాస అవిశ్వాస? తిమోతికి పౌలు గారికి పడిద్దా పడదా? ఇద్దరు ఒకళ్ళొకళ్ళు అంటే గౌరవించుకుంటారా గౌరవించుకోరా? ఇప్పుడు అలాంటి తిమోతికి ఏమైపోయింది? ఇప్పుడు అతనికి ఒక కడుపు జబ్బు వచ్చేసిందమ్మ, ఒక జబ్బు వచ్చేసింది. ఆ జబ్బు వచ్చేసినప్పుడు పౌలు గారు ఏమనాలి? మనం ఎన్నో వరాలు చేయలేదు నాయన, ఎన్ని అద్భుతాలు చేయలేదు, మనం నడికట్లు తీసుకుపోయి ఎవరికి తగిలిచ్చినా కూడా పోయి నీ జబ్బు ఒక లెక్క నాకు అనాలా వద్దా? అంటలేదంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారా, లేదా వీళ్ళిద్దరికి పట్టలేదా? అయినా కూడా ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకో. కడుపులోని ఇబ్బందిగా ఉందని ఆయన అప్పుడప్పుడు కొద్దిగా ద్రాక్షరసం అంటే మళ్ళీ వైన్ అనుకోవద్దమ్మా మీరు, ఓకేనా? అక్కడ వైన్ బోర్డు పెట్టారు కదా అని అక్కడ అమ్మే వైన్ వేరు, మనం ఇక్కడేదో ద్రాక్ష ఇవన్నాయి కదా, ద్రాక్ష పండ్లు, అవి పిసికి ద్రాక్షరసం చేసి పోయారు. అక్కడ ఆల్రెడీ మత్తు మందు పోసేది అక్కడ. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ద్రాక్షరసం కొంచెం పుచ్చుకొని ఆయన నీకు జబ్బు తగ్గిద్ది అంటాడా తగ్గదంటున్నాడా? ఇప్పుడు ఇతని దగ్గర వరం ఉండి చెబుతుండా, వరం లేకుండా చెబుతున్నాడా? వరం ఉందంటారా? వరం ఉంటే తిమోతికి పనికి చేయదా? ఏలా కాదు. ఇంకొక మాట చూడండి. ఇంకా ఫిలిప్పీలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 25 నుంచి చూద్దాం. మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును మీ దోతయు నా అవసరమునకు ఉపచరించిన వాడైన ఎపఫ్రోదీతును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. ఎపఫ్రోదీతు గారి గురించి చెప్తున్నాడండి. అతడు రోగి ఆయనని మీరు వింటిరి అని ఉందండి. ఎవరు రోగి అయ్యారంటమ్మా? ఎపఫ్రోదీతు ఎలాంటోడు? నా జత పనివాడు అతని గురించి చెబుతున్నాడు. నా తోటి యోధుడు, నా సహోదరుడు, మీ దోత, నా అవసరానికి ఉపచరించిన వాడు. ఎపఫ్రోదీతు ఏమైపోయాడు? రోగి అయ్యాడు. రోగి అయినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇతను వెంటనే తీసుకుపోయి బాబు ఇది తీసుకో. అసలు రోగం రాకముందే ప్లాన్ చేయాలి, వచ్చిన తర్వాత చేయటం దానికి. కానీ ఈయన ఏమంటున్నాడు? రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచు ఉండెను. నిజముగా అతడు రోగి ఆయను. ఏమండి, నిజంగా రోగి అయినంటే అర్థం ఏంటది? మీరు నమ్ముతారో నమ్మరమ్మా, ఆ పవర్ పోయింది తల్లి. ఆ పవర్ ఒకప్పుడు ఉండే, ఆ పవర్ నిజంగానే రోగి అయ్యాడు. ఏదో మీకేదో కల్పించి రాస్తాను అనుకుంటాను. నిజంగానే అతడు రోగి ఆయను, చావునకు సిద్ధమై ఉండను. కానీ దేవుడు అతనిని కనికరించును. అతన్ని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండునట్లు నన్నును కనికరించును. ఆయనకు రోగం వస్తే ఈయనకు దుఃఖం కలగటం ఏంటి? ఆయనకు రోగం వస్తే ఈయనకు దుఃఖం వచ్చేస్తుందంటే. ఇద్దరు జత పనిగా వెళ్తున్నారు, ఇద్దరు ఒకరి పట్ల ఒకళ్ళు ఉన్నారు. పొరపాటును కనుక ఒక తోటి యోధుడు మరి దేవుని పనిలో అనేక ప్రాంతాలకు వెళుతున్నవాడు సడన్గా కనుక ఆ రోగం వలన మాయమైపోయాడు అనుకోండి, ఆ రోగం వలన చనిపోయాడు అనుకోండి, టక్కున ఆ పని కుంటుపడిపోదా? కాబట్టి విశ్వాసులను బాగు చేయటంలోనే, విశ్వాసులను బలమైనటువంటి సత్యమైన మార్గంలో నడిపించాలి అని అంటే వీళ్ళకి యోధుడు అవసరమని. అతనికి రోగం వస్తే ఇతను దుఃఖపడ్డాడంటే ఇతని దగ్గర వరం ఉందా? అప్పుడు పక్కనోడికి రోగం వస్తేనే ఏమి చేయలేని పరిస్థితి. రాళ్ల దెబ్బలు తిన్నప్పుడు ఖచ్చితంగా అతనికి రోగి అవుతాడా, రోగి కాడా? అతని శరీరం కొల్లబొడిసి ఉంటుంది ప్రియమైన వారు. అంటే అతను రోగం వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అంటే శరీరంలో ఉంచేది మొదటిది మీరు బాగా గమనించాల్సిందంటే, పౌలు గారి శరీరంలో ఉంచబడిన ముళ్ళు పాపము కాకుండా ఇంక ఏదైనా పర్వాలేదండి. మరలా అర్థం చేసుకోండి. పౌలు గారి శరీరంలో ఉంచబడిన ముళ్ళు పాపమా? చెప్పండి, పాపమా? కాదు అనడానికి చాలా సాక్ష్యాలు చూపించాము. ఇంకా మీకు రోమా పత్రికలో ఇంకొక కన్ఫ్యూజ్ చేసే ఒక వర్డ్ ఉంది. నేను పాపమునకు అమ్మబడి తిని అని ఉంటుంది.
ఆ మాట అర్థం ఏంటో మధ్యాహ్నం నేర్చుకుందండి. ఇతను పాపం అయితే ఇతనిలో లేదు అన్న సంగతి అర్థమైపోయింది. ఇతనికి పాపం కాకుండా అతని శరీరంలో రోగమైన, అతని శరీరంలో బలహీనత అయినా, ఇంక ఏదైనా కూడా అది ఇతరులకి ఆటంకకరంగా ఉండదు, దేవుని సంకల్పాన్ని దెబ్బతీయదు. రోగిగా ఉన్నా కూడా పరలోకానికి అర్హుడు. లాజరు రోగిగా ఉండే పరలోకాన్ని సాధించిన గొప్పవాడు. కనుక ఇతని శరీరంలో పాపం ఉందని చెప్పడం అది వాక్యానుసారము కానే కాదు. ప్రియమైన వారలారా, మరికొన్ని మాటలు మన మధ్యాహ్నం నేర్చుకుందండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి తండ్రి, మీ కృతజ్ఞతలు. మీ సేవకుడు మాకు మాదిరి, అనేకులకు తండ్రి స్ఫూర్తిగా ఉన్నటువంటి మరి పౌలు గారు తండ్రి, ఆయన శరీరంలో తండ్రి మీరు ఉంచినటువంటి ముళ్ళు అది పరిశుద్ధమే కానీ అది పాపం కాదని తండ్రి మరి అనేక లేఖనాల ద్వారా తండ్రి మాకు బయలుపరిచినందుకు తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలు విని మర్చిపోయి తమను తాము మోసపుచ్చుకోకుండా తండ్రి లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా తండ్రి రక్షించి మిమ్మల్ని తండ్రి అనేకులకు పరిచయం చేస్తూ వారందరినీ పాపంలో నుండి లాగి మీ సన్నిధికి తెచ్చేటటువంటి భాగ్యాన్ని దయచేయండి తండ్రి. మరి మధ్యాహ్నం జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.